I'm Raja, actor and YouTuber. I'm this Karthik. Okay, nice to meet you, bro. So today వచ్చేసి ఇట్స్ గోన్ బి న్యూ వీడియో అండ్ ఇప్పటిదాకా మనం కవర్ చేసింది ఒక ఎంటర్ప్రీనర్స్ కవర్ చేసినాం, లైక్ బిజినెస్ ఓనర్స్ కవర్ చేసినాం. అండ్ దిస్ ఈస్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నుంచి యు ఆర్ ద వెరీ ఫస్ట్ గెస్ట్ అండ్ దిస్ ఇస్ ద న్యూ సెగ్మెంట్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ యువర్ ఇంట్రడక్షన్, బ్రో. So I'm Karthik. Right now I'm doing my BCom computers. So passion bro, acting and it's so much interest ఉంది. And from the age of 17 కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి సినిమా నేర్చుకోవడం, సినిమా గురించి ఏంటి, సినిమాలో ఏం టైప్స్ ఆఫ్ మనము ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రాపర్ ఏముంటుంది, ఒక మూవీని ఎలా ప్రమోట్ చేయొచ్చు, ఒక మూవీని ఎలా రాయొచ్చు, తీయచ్చు, ఏం ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం మనము. ఇప్పుడు ముందంటే దేశ్ లైక్ చాలా లైట్స్ ఉండాలి అవి. ఇప్పుడు అయితే ఒక ఐఫోన్తో మనం ఒక షార్ట్ ఫిలిం కంప్లీట్ కూడా చేసేయచ్చు. సో ఏది పడితే అది రాయకుండా ప్రాపర్గా జనాలకి ఇంట్రెస్టింగ్ అనిపించేది ఓకే స్టోరీ రాసుకుంటూ దాన్ని మళ్ళీ దాంట్లో కరెక్షన్ చేసుకుంటూ దాన్ని తీస్తూ మళ్ళీ రీషూట్ చేస్తూ. సో యాక్చువల్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుసు కదా మీరు, త్రివిక్రమ్ డైరెక్టర్. లైక్ ఆయన ఒక మాట అన్నాడు, ఎట్లా అంటే మైండ్ మీద ఉన్నది పేపర్ మీద పెట్టి, పేపర్ మీద ఉన్నది మళ్ళీ పెన్నుతో రాసిన దాన్ని మళ్ళీ కెమెరా ముందుకు తీసుకెళ్ళి, అండ్ బై ద టైమ్ ఇట్ గెట్స్ టు ద స్క్రీన్, మన మైండ్ నుంచి ఆ స్క్రీన్కి వెళ్ళే లోపల లైక్ చాలా జరిగిపోతాయి, చాలా మారిపోతాయి. లైక్ మధ్యలో యాక్టర్స్ చేంజెస్ చెప్పొచ్చు, మధ్యలో మనమే చేంజెస్ చేయొచ్చు. అండ్ ఆ ప్రాసెస్ అనేది అకార్డింగ్ టు యూ హౌ ఇట్ విల్ బి. నన్ను అడిగితే అదే కరెక్ట్, అది నిజం బ్రో. ఇప్పుడు నేను ఒక సీన్ రాస్తాను, దట్ దిస్ హీరో అండ్ హీరోయిన్, ఫీమేల్ లీడ్ అండ్ మేల్ లీడ్ ఒక చెట్టు కింద నైట్ టైం వాక్ చేస్తూ డిన్నర్ తినేసి ఒకరిపైన ఒకళ్ళు ఇష్టం మాట్లాడుకుంటూ వెళ్ళాలి అని రాస్తాం. ఓకే, మనము ఏదైనా రోడ్ ఎక్కండి, ఓకే, వెహికల్స్ వస్తాయి, యా, మన దగ్గరేమో సరైన మైక్ ఉండదు సౌండ్ ఆపడానికి. డబ్బింగ్ తీసుకెళ్తాం, డబ్బింగ్లో ఏదైతే మనం అనుకున్న డైలాగ్స్ అవి రీచ్ కాదు, మళ్ళీ ఎస్ఎఫ్ఎక్స్లో అవి మేనేజ్ చేయాలి, లైటింగ్. యా, ఇప్పుడు మనకి ఏ లైట్ అయినా ఇప్పుడు మనం జనరేటర్లు తెచ్చుకొని షూట్ చేసే అంత లేదు మనకి. యా, మనం ఏదో ఒక చిన్న ట్యూబ్ లైట్, ఆ జనరేటర్ తెచ్చే బడ్జెట్లో మన షార్ట్ ఫిల్మ్ మొత్తం అయిపోతుంది. షార్ట్ ఫిలిం బడ్జెట్ కూడా ఇంకా తక్కువ. సో బడ్జెట్స్ ఉండవు మనకి. రాయడమే మనము ఇప్పుడు రోడ్డు బదులు ఓకే చిన్న టెర్రస్, ఓకే, ఇప్పుడు మనం రోడ్ రాస్తే మనము ఆ లైట్ అనేది ఎలా తీసుకెళ్తాం, ఏ లైట్ వాడుతాం. టార్చ్ లైట్ వాడైతే తీయలేవు, అవును, హార్స్ పడుతుంది. సో రాయడమే నువ్వు చెట్టు కింద రోడ్డు ఇదంతా రాసే బదులు ఒక టెర్రస్, ఒక చిన్న గ్రౌండ్ రియాలిటీకి వచ్చి తెలుసుకొని ఎలా రాస్తే బెటర్ అని చెప్పి. సో కరెక్షన్ అనేది రైటింగ్ స్టేజ్లోనే స్టార్ట్ అవ్వాలంట. ఎందుకంటే అక్కడ చేస్తేనే మనం ఇప్పుడు షూట్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతావు బ్రో ఆ రోడ్ మీదకి, లైట్ ఉండదు, నువ్వేమో సీన్ ఈరోజే తీసుకోవాలి. యాక్టర్స్కి ఈరోజు నువ్వు తీస్తానే మాట ఇస్తావు, నెక్స్ట్ డే వాళ్ళ అవైలబిలిటీ లేకపోవచ్చు. లైట్ నాకు తెలిసి ఫ్రెండ్స్ ఉంటారు లైట్స్ పట్టుకోవడానికి, వాళ్ళు అవైలబుల్ లేకపోవచ్చు. సో ఈరోజు తీద్దాం అనుకుంటుంది, పోతుంది కదా లైట్ లేకపోతే, నువ్వు చీకట్లో తీయలేవు, మళ్ళీ మైక్ సౌండ్ ప్రాబ్లం వస్తుంది. అదే ఒక బాల్కనీలో లేదా ఒక టెర్రస్లో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని లేదా నించొని మాట్లాడుతూ ఆ సీన్ రాసుకుంటే లైట్ అవసరం లేదు, అది కూడా మినిమల్ లైట్ సరిపోతుంది, చిన్న లైట్. మనం ఇప్పుడు మన ట్యూబ్ లైట్ టైప్ పెద్ద, దాని పేరు తెలియదు బ్రో, అది పెద్ద లైక్ కింద బ్యాట్లా ఆర్జీబీ, అది విల్ బి, అదొకటి తీసుకుంటే ఒక రిఫ్లెక్టర్ వాడి తీసుకోవచ్చు, ఇద్దరు ఫేసెస్ మీద మూన్ పడ్డట్టు రిఫ్లెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. యా, అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, లైక్ రైటింగ్ స్టేజెస్ అయిపోతుంది, ఆ మనం స్టోరీ చాలా కష్టపడి రాస్తాం. లైక్ రాయడం అనేది చాలా మైండ్ అండ్ సోల్, మనం మెంటల్లీ ఎగ్జాస్ట్ అయిపోతాం. యాజ్ అ రైటర్గా నాకు తెలుసు ఒక స్క్రిప్ట్ రాయడం అనేది ఎంత టఫ్, ఆ స్క్రిప్ట్ని డెవలప్ చేయడం అనేది ఇంకెంత టఫ్ అనేది ఐ నో.
ఇప్పుడు చాట్ జీపీటీ వాడి స్టోరీ రాసేసాం అనుకుంటారు కానీ లైక్ ఆ క్యారెక్టర్స్కి ఒరిజినాలిటీ రియాలిటీ అనేది ఉండదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి సోల్ ఉండాలంటే ఈ క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేయాలి. అవును. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తుందని ఎట్లా చెప్తావు? ఆ చాట్ జీపీ ఎట్లా చెప్తుంది? వీడు పోయిండు పొడిచిండు అని రాస్తావు. కానీ ఇప్పుడు మనం ఎట్లా రాస్తాం? మనం ఒరిజినల్గా రాస్తే వీడు కోపంతో ఊగిపోతుండు, కత్తి కుడి చేతితో లేపి నరికితే కత్తి దిగబడిందని రాయడం ఒక ఆర్ట్. అవును అవును అది చాట్ జీపీటీకి తెలీదు. మనం రైట్ హ్యాండెడా లెఫ్ట్ హ్యాండెడా ఇన్ని డీటెయిల్స్ యాడ్ చేసి ఇంత మైండ్ పెట్టి రాస్తాం. సో ఇప్పుడు రైటర్స్కి ఏదైతే వాల్యూ చాలా ఉండాలి, ఉండాలి. బట్ వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ రికగ్నైజేషన్ రావట్లేదు, అవును. పోతుందని నాకు అనిపిస్తుంది. అండ్ దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి బ్రో అసలు యాక్చువల్లీ? నాట్ ఓన్లీ రైటర్ బ్రో, ప్రతి డిపార్ట్మెంట్లో అలానే ఉంది. ఓకే. అంటే నాట్ టు బ్లేమ్ ఆన్ ఎనీ పీపుల్, ఎనీ అదర్ పీపుల్. ఎలా ఉన్నారంటే ముందు ఒక అవకాశం అనేది ఉండే, ఇప్పుడు మనకి మనమే క్రియేట్ చేసుకున్న సిచ్యువేషన్ వచ్చేసింది. చేసుకోవచ్చు కూడా కొంచెం Yeah. కష్టపడితే. ఇప్పుడు ఒక రైటర్ అనే పర్సన్ ఫస్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది నా స్టోరీ మీరు తీయండి అంటే ఒకటే క్వశ్చన్, సరే స్టోరీ రాసుకొని వచ్చావు, ఈ స్టోరీకి ఎంత అవుతుంది? సరే ఒక 2 కోట్లు అంత ఎంతో. అది నమ్మి ప్రొడ్యూస్ చేయడు. ఎందుకు చేస్తారు? స్టోరీ ఎంత బాగున్నా కూడా ఒక్క పర్సెంట్ ఇది ఉంటుంది కదా, ఎగ్జిక్యూషన్ లేదా స్టోరీ నాకు ఇచ్చేసే అని అంటారు. అవునా? సో అలా అవ్వకుండా ఇప్పుడు నన్ను అడిగితే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఒకవేళ వాళ్ళు మనం ఇచ్చేసినా కూడా మనం అనుకున్నట్టు వాళ్ళు తీయకపోతే అదొక అంతే. ఇప్పుడు ఏంటంటే లక్కీలీ మనకు ఒక ఐఫోన్, కెమెరా వరకు వెళ్ళొద్దు, ఒక ఐఫోన్ ఉంది, నీ దగ్గర ఒక స్టోరీ ఉంది, నీ ఫ్రెండ్స్ని పెట్టుకోవాలి. సరే ఫ్రెండ్స్ హ్యాండ్ ఇస్తారు. ఫ్రెండ్స్ అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళని పట్టుకొని నువ్వు వచ్చి పని చేయని చెప్పే అవసరం లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో చేస్తా, నీకెంతైతే మ్యాడ్నెస్ ఉందో సినిమా మీద వాళ్ళకు కూడా అంతే ఉంటా, వాళ్ళని తీసుకొని రా. ఓకే. బడ్జెట్ పెట్టుకో, చిన్న బడ్జెట్, చిన్న స్టోరీ రాసుకో, వర్క్ చేయి. మనకున్న ఎక్విప్మెంట్స్ అంతే. యాక్చువల్లీ ఒక షూట్ ఉండే బ్రో, అడిగినా కదా నీకు చెప్పిన ఇందాక ఒక 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 ఇంటర్వ్యూ టైప్ ప్లాన్ చేస్తే థర్మోకోల్ కొనుక్కున్నాం బ్రో. అంటే ఎండ ఫుల్ కొడుతుంది, అట్లా ఎట్లా అంటే లైటింగ్ డైరెక్ట్ లోపలికి వచ్చేస్తుంది. లైక్ థర్మోకోల్ పెట్టేస్తే ఫేసెస్కి లైట్ సెట్ అయిపోతుంది, హార్ష్ లైట్ పడదు. ఇంకోటి ఏంటంటే ఆ థర్మోకోల్ పెడితే ఏంటంటే బయట సన్లైటే ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఫుటేజ్ బాగా వస్తుందని చెప్పి ఈ ఏలు కట్ అట్లనే అయింది. థర్మోకోల్ కట్ చేసిన ఇక కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదా బ్రో, కార్డ్బోర్డ్ కొంచెం థిక్గా ఉంటుంది, ఈ థర్మోకోల్ లైట్ ఎగిరిపోతుందని చెప్పి దీన్ని కార్డ్బోర్డ్ గతకబెట్టి పోతే క్యాన్సిల్ అయిపోయింది షూట్. సో ఏంటంటే ఉన్న రిసోర్సెస్ ఇప్పుడు చిన్నది. లైక్ ఇంకోటి ఏంటంటే బ్రో, సందీప్ కలర్ ఫోటో డైరెక్టర్ షణ్ముఖ్ కూడా సేమ్ కెమెరానే చూస్తాడు. అటు అతని షాట్ వేరు, ఇతని షాట్ వేరు, కానీ అది చాలా క్లిక్ అయిందని చెప్పి అన్నాడు. సో ఎట్లా అంటే మనకు లో బడ్జెట్లో ఉన్నప్పుడే క్రియేటివిటీ పీక్స్లో ఉంటుంది అంటే. సో లో బడ్జెట్ మేకర్స్ అని చాలా అంటారు, కానీ మనకున్న రిసోర్సెస్లో మనం చేసే జుగాడికి మనకు వచ్చే అవుట్పుట్కి లైక్ ఇంతలోనే చేశారా అనేటట్టు చాలామంది చేశారు. సో దాని మీద మీ ఒపీనియన్, లో బడ్జెట్లో ఉన్నప్పుడు క్రియేటివిటీ పీక్స్ ఉంటుంది దాని మీద? ఉంటుంది బ్రో. ఇప్పుడు కొన్ని మూవీసే ఉన్నాయి ఫోన్తో, ఐఫోన్. ఓకే. ఢిల్లీలో ఒక ప్లేస్ ఉంటుంది బ్రో, కనౌట్ ప్లేస్ అని చెప్పేసి. లైక్ మన సైడ్ ఎట్లా అంటే ఒక కోటి ఇవన్నీ పెద్ద పెద్ద మార్కెట్స్ అంటారు కదా, ఫోరం మాల్, ఇన్ఆర్బిట్ మాల్ అంటారు. కనౌట్ ప్లేస్ ఎలాంటి ప్లేస్ అంటే ఒక ప్యాలెస్లా ఉంటుంది బ్రో. ప్యాలెస్ ఎట్లా అంటే ఇక నీకు అది మొత్తం కమర్షియల్ హబ్ లాగా, కింద ఒక షటర్స్ లాగా కట్టేసి వాటిని కంప్లీట్ బర్బెరీ, లైక్ అర్మానీ ఎక్స్చేంజ్, పెద్ద పెద్ద బ్రాండ్స్ అని పెట్టేశారు. అక్కడికి ఎట్లా అంటే లైక్ తిరగడానికి వచ్చే వాళ్ళు ఉంటారు అండ్ విఐపీస్ ఉంటారు. ఎవడన్నా పోయి అక్కడ ఏమైనా అమ్మొచ్చు. డీలక్స్ బయాజీ అని ఒకటి ఏం చేసిండు, ఒక చెట్టు నరికి ఆ చెట్టు లోపల నుంచి వైరింగ్ చేసి ఒక ట్యూబ్లైట్ పెట్టి అమ్మిండు, అది 10,000 పోయింది. ఇంకోటి ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్, జస్ట్ ఆ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్, వాడు రోజుకి 30,000 సంపాదిస్తాడు. కనౌట్ ప్లేస్ అనేది ఏంటంటే మనకి ఏమైనా నేర్చుకోవాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఒక కొత్త ఇంటరాక్షన్ చేయాలన్నా ఇట్స్ అ వెరీ న్యూ అండ్ బిగ్ ప్లేస్. సో అట్లా ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది.
అండ్ నా ఎక్స్ట్రోవర్ట్ పీక్ ఎప్పుడైందంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు బయటికి రావాలంటే ఫస్ట్ భయపడతారు బ్రో. నేను డైరెక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా స్టోర్ ఉంది, అరే వెళ్ళి చూద్దాం, వెళ్ళి ఒకసారి అడుగుదాం, ఏంటంటే ఏ వద్దన్నా నేను వెళ్ళిపోతే వెళ్ళి భయపడి వెళ్ళిపోయాడు. రోలెక్స్ ఇన్సిడెంట్ చెప్పిన ఇందాక బాగా. యాక్చువల్లీ ఫస్ట్ ఏం చేసినా, అరే నేను ఒక ఎన్ఆర్ఐ ఇలా చేస్తా, ఒక హోటల్కి వెళ్దాం. ఏంద్రా అరే ఇండియా మొత్తం డెవలప్ అయిపోయింది, ఇండియాలో మెట్రో వచ్చేసిందారా, అరే ఏంట్రా, ఏ యాక్చువల్లీ ఐ నీడ్ చికెన్ కర్రీ అండ్ థమ్స్ అప్, చికెన్ కర్రీని కోడి కూర అంటారా, కోడి వాట్, యా కోడి కూర, యా ఐ వాంట్. ఇట్లా చేస్తా బ్రో. సో దీస్ ఆర్ మై అడ్వెంచరస్ ఎక్స్పీరియన్సెస్. అలాంటి ఫ్రెండ్స్ మీకు ఎవరు ఉన్నారా, ఇలాంటి ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే సేమ్ మీరు ఏదైతే క్యారెక్టర్ ఉన్నారో సేమ్ అలాంటిది ఒకడు ఉన్నాడు మా గ్యాంగ్లో. సో వాడు ఏంటంటే ఇంటర్లో పరిచయం నాకు. వాడు ఇంతే ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పలేను, వాడు ఏంటంటే కొంచెం సరదా టైప్. దోలా సరదా ఎలా అంటే ఇప్పుడు ఆ పని చెయ్యక్కరా అంటే ఆ పని చేస్తాడు, వెళ్ళి చేసి చూపిస్తా, చేసి చూపిస్తాను నేను అంటాడు. చాలా ఎనర్జెటిక్ ఉంటాడు. నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఏ రిలీజ్ అయినా వెళ్ళిపోతాం. ప్లస్ ఏదైనా ఈ మూవీ ఈవెంట్స్ ఉంటే వెళ్ళిపోతాం. నాకు తెలిసి అప్పట్లో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సెంటర్ నుంచి బయటకు వచ్చింది. శకుంతల అని సమంత శాకుంతలం లైక్ తన కొడుకుతోటే మహాభారతం స్టార్ట్ అయిందని అంటారు. సో సమంతల మూవీ ఉండే, మేము ప్రసాద్ వెళ్ళినప్పుడు ఆ మూవీది ట్రైలర్ లాంచ్ ఉండే. సమంత వస్తుందంటే మేము అందరం వెళ్ళిపోయింది. ఓకే. ఇక్కడ ఎవరు రాలేదు, దిల్ రాజు. ఓకే. వీడు అరిచే అరుపులకి దిల్ రాజు మమ్మల్ని చూస్తున్నాడు కోపంగా. సార్ ఇలా చూస్తున్నారు, వీడేమో అరుస్తున్నాడు, నా దిల్లో ఉంటాడు దిల్ రాజా అని చెప్పి. దిల్ రాజు దగ్గర ఆయన ఎక్కడ వెనకాల ఉన్నారు, వీడేమో నా దిల్లో ఉంటాడు దిల్ రాజా అంటే ఆయన ఊరుకుంటాడా, ఆయన ఇలా కిందకి చూస్తున్నాడు, మేమేమో పడుకున్నాం. ఇలా చాలా ఉన్నాయి వాడితో. సో సినిమాలలో ఉంటుంది ఈ నగరానికి. సో వాడితోనే నేను ఫస్ట్ షార్ట్ ఫిలిం నాకు తెలిసి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక స్టోరీ రాసా, ప్లాట్ రాసుకున్నాను, వాడితో కూర్చొని డెవలప్ చేశా. నాకు అప్పుడు ఏజ్ కూడా నాకు తెలిసి 16 or 17 అనుకుంటా. ఇంటర్ సెకండ్ ఇయర్ 17 అనుకుంటా. 18 ఎంత ఉండే చేద్దాము ఏదో ఒకటి. అప్పటికి నేను ఏం కోర్స్ వెళ్ళలేదు, యాక్టింగ్ కోర్స్ ఏం చేయలేదు. నాకు సినిమా ఇష్టం, సినిమా చేయడం ఇష్టం, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి స్క్రిప్ట్ రాసుకున్నాం. సినిమాటోగ్రఫీ మా తెలిసినోడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. స్టార్ట్ చేసాము, సగం తీసాము, ఇప్పుడు వచ్చి దాన్ని పోస్టర్ కూడా దింపాము. మళ్ళీ అది ఫస్ట్ పోస్టర్ ఫస్ట్ కంప్లీట్ అవ్వలేదు. అది ఫస్ట్ ఏమనుకున్నామంటే పోస్టర్ రిలీజ్ చేద్దాం, రీచ్ వచ్చింది అనుకో మన వల్ల కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది, చేసేద్దాం అనుకో. ఎంకరేజ్మెంట్ వచ్చింది, రీచ్ వచ్చింది, ఇంకా అలా అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి 23లో 2 years 3 years అవుతుంది. 3 years. ఓకే. అలా ఒకడు ఉన్నాడు. సో యాక్చువల్ సో బ్రో మీకు ఏమైనా నార్మల్గా పార్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివి ఏమన్నా, లైక్ ఏదైనా క్యారెక్టర్ స్టడీ చేయడం కోసం ఇట్లాంటివి ఏమైనా చేశారా? లైక్ పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళ గురించి కానీ, లైక్ డెలివరీ బాయ్స్తో ఇట్లా చేయడం కానీ ఏమన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్పీరియన్స్ అంటే నేను యాక్చువల్లీ చాలా స్క్రిప్ట్స్ రాద్దామని కసి ఉంటుంది, రాదు. ఓకే. కొన్ని రాసే ఉంటాయి, అలానే రాస్తాం, ఫోన్లోనే ఉంటాయి. ఓకే. నోట్ యాప్లో నోట్స్ అంతే. అది అక్కడ ప్రింట్అవుట్కి వెళ్ళిందంటే అది కూడా లోపలనే ఉంటుంది. అంటే ఏంటంటే బ్రో నాకేంటంటే ఏదైనా వచ్చింది అనుకో మైండ్ రాసేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మైండ్లో వచ్చింది రేపు రాకపోవచ్చు. ఈరోజు వచ్చింది, మంచి అయినా పర్లేదు చెడైనా పర్లేదు, వచ్చింది రావడం ఎక్కువ. అది పేపర్ మీద పెట్టేస్తే ఫస్ట్ రాసేద్దాం, అది వస్తే ఓకే, రాకపోతే నువ్వు ఇప్పుడు రాయగానే వెళ్ళి షూట్ చేయడం కాదు, స్క్రిప్ట్ రాసుకుని పాయింట్ వస్తుంది, దాన్ని లాగి లాగి లాగి. అంటే అది స్క్రిప్ట్ విషయంలోనే కాకుండా చాలామంది అంటారు ఎట్లా అంటే మనకి ఏ ఐడియా వచ్చినా కూడా బిజినెస్ సంబంధించి కానీ ఏదైనా సరే మనం చేయాలనుకుంది మనం ఒకవేళ పేపర్ మీద పెడితే ఆటోమేటిక్గా ఇప్పుడు 1 year కానీ 6 months కానీ
మనకు ఆటోమేటిక్గా ఒక వే దొరుకుతుంది అని చెప్పి అంటారు మామూలుగా. అది మన మైండ్లో ఉన్నది పేపర్ మీద పెట్టగలిగితే లైక్ మనం బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టు ఏదో ఒక దారి ఖచ్చితంగా దానికి దొరుకుతుంది అని చెప్పి. పెడితే ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ మనం ఏం వర్క్ చేస్తుంది, షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకోండి, అట్లీస్ట్ ముందు రాసిన స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, అవి Yeah. చేసుకోవచ్చు కదా. యా యా ఇప్పుడు అప్పటికప్పుడు నీకు ఐడియా రాదు, ఎందుకంటే లైఫ్ సిచ్యువేషన్స్ కానీ నీ లైఫ్లో స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి పడతాయి. యా 20 ఏజ్ వస్తే ఇంకా అన్నీ పడతాయి. ఫైనాన్షియల్లీ ఇప్పుడు మనం ఎంత ఇంట్లో వాళ్ళు స్టేబుల్ ఉన్నా కూడా మనకి అడగబుద్ధి కాదు. యా మెయిన్ ఈ ప్యాషన్ దానికి వస్తే అసలు అడగబుద్ధి కాదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా అంటే ఎంత ఇష్టం ఉన్నా మనం ఏదో ఒకటి మన డబ్బులతో పెట్టుకొని తీస్తున్నా వర్కౌట్ అవుతుంది. మన మీద ఒకళ్ళు ఎవరైనా సరే, అంటే ఐమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఈ ప్రొడ్యూసర్ అని చెప్పి, యా ఎవరైనా కూడా ఎందుకు పెట్టాలి? ప్రతి ఒక్కరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పక్కా చెక్ చేసుకుంటారు కదా. నువ్వు పెట్టు, నేను పెడతా. ఇద్దరం పెడదాం. రీసెంట్ గా నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను, యా ఫిలిం ఆడిషన్కి వెళ్ళాను. ఓకే దాంట్లో ఏమైందంటే ఆయన నాకు ఆడిషన్ కూడా తీసుకోలేదు. నాది మొత్తం స్టోరీ చెప్పేస్తుంది నాకు కూర్చోబెట్టి. ఓకే నాకు ½ అవర్ కూర్చోబెట్టి స్టోరీ చెప్తున్నాడు. ఇప్పుడు నేను వచ్చి నీకు ఒక ½ అవర్ స్టోరీ చెప్తా, ఓకే నువ్వేమనుకుంటావు? సెలెక్ట్ అయిపోయినా అయిపోయింది. చేస్తున్నాడు. ఈ కాన్ఫిడెన్స్ అనేది లోపల కొడుతూ ఉంటుంది. యా ఫుల్ హ్యాపీ అయిపోతున్నాడు లోపల. నాకు స్క్రిప్ట్ చెప్పేస్తుంది, సినిమా అది కూడా షార్ట్ ఫిల్మ్ కూడా అది మూవీ స్క్రిప్ట్ చెప్తున్నాడు నాకు. ఇక ఫుల్ మూవీ అంటే మనం ఇమాజిన్ చేసుకుంటాం, అరే థియేటర్లో ఆ, మన ఫ్రెండ్సే వస్తారు, పేపర్లు half an hour ఎగరేస్తారు, లో మన ఫ్యూచర్ ఆల్వేస్ ఇచ్చేస్తాం మనం. పేపర్లు ఎగరేస్తారు, అయిపోయా అంతే. బెంజ్ కార్. ఇదంతా ఉంటుంది. ఆయన చెప్పిన తర్వాత ఆడిషన్ తీసుకున్నాను. ఆడిషన్ తీసుకొని ఈ మూవీ బడ్జెట్ ఇంత, ఆయన పేర్లు చెప్పాను కానీ మూవీ బడ్జెట్ ఇంత, ఓకే నువ్వెంత ఇస్తావు? ఆయన నాకు ఒకసారిగా అమౌంట్ చెప్పాడు, తీసుకో, నీకు ఈవినింగ్ వరకు టైం ఇస్తా, ఈవినింగ్ లోపల ఈ మనీ సెట్ చేసుకో, ఓకే నాకు కాల్ డే, ఓకే అయితే రేపు మూవీ ఓపెనింగ్ అన్నా. ఓకే నేను ఆయనతో ఏమన్నా అంటే, ఆయన ఒక అమౌంట్ చెప్పాడు, ఆ అమౌంట్ నా దగ్గర ఉంటే నేనే తీసుకుంటా కదా, నా సినిమా నేనే తీసుకుంటా కదా, మనమే షార్ట్ ఫిల్మ్స్ 10 షార్ట్ ఫిల్మ్లు వస్తాయి నేనే bro. ఒక 10 షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసుకొని నాకు నేను తీసుకుంటా కదా. అంతే. నా దగ్గర డబ్బులు లేకనే నువ్వు ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తారు అని చెప్తే వెళ్ళాం కదా. ఇప్పుడు నేను ఉండేది ఇక్కడ సైనికులు, ఇంకా నుంచి నేను జూబ్లీ శ్రీనగర్ కాలనీలో ఆఫీసెస్ అన్నీ ఉంటాయి ఫిలిం, అక్కడికి వెళ్ళాలంటే నాకు 200 పెట్రోల్ అవుతుంది. నేను ఆ 200లో ఇన్వెస్ట్ చేసే కదా వెళ్తున్నా, నేనేం నచ్చుకుంటే వెళ్తలేదు కదా. నేను ఆ 200 వేస్తే నేను ఫ్రెండ్స్తో బయటికి కూడా వెళ్ళొచ్చు. మనం ఆ డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్తో సాయంత్రం పోయినామా, ఒక బిర్యానీ తినేసి వచ్చామా, చెరీని తీసుకొని బిర్యానీ తినొచ్చు, థమ్స్ అప్ థమ్స్అప్ కూడా తాగేసి ఇంటికి వచ్చి పడుకోవచ్చు. అది కాదు కదా, మనకి ఏంటంటే సినిమా చెయ్యాలి, సినిమాలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఏదో ఒకటి యా హీరో అయిపోవాలని కాదు, అలా అని ఏదో ఒకటి యా మనం ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. దానికోసం చాలా ట్రై చేసాం. ఆయనేమో ఇంత ఇస్తే వస్తావా అంటే నేను అన్నా, ఇంత ఇచ్చేది ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దూరం రాదు సార్. ఓకే ఆ తర్వాత ఏం జరిగింది బ్రో? ఆయన తర్వాత నాకు నెక్స్ట్ డే ఫోటోలు, ఓకే ఆ ముహూర్తం షార్ట్స్. ముహూర్తం షార్ట్స్ నాకు డైరెక్ట్ యూట్యూబ్ లింక్ పెడుతున్నాడు. ఓకే ఆ, నేను షాక్. ఏంటి రాత్రి 8 o'clock మాట్లాడిన పర్సన్ మార్నింగ్ 9 o'clock కొత్త హీరోయిన్ అలా పెట్టుకుంటాడు. అంటే ఆయన ఒక 4-5 ఆప్షన్లు పెట్టుకొని వీడు ఇస్తాడా డబ్బులు ఏమో నాకు తెలియదు కానీ ఎవరు ఫస్ట్ ఇస్తే ఫస్ట్ ఫస్ట్. అంతే. దాని ఒక అంటే నన్ను అడిగితే మనం ఒక స్క్రిప్ట్ రాస్తాం, రాసేటప్పుడు క్యారెక్టర్ కూడా రాసుకుంటాం. ఆ క్యారెక్టర్కి సెట్ అయిన వాళ్ళే కదా పెట్టుకోవాలి మీరు. యా సో దాని తర్వాత ఆబ్వియస్లీ ఫ్యామిలీకి వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళే చెప్పిన ఇంతే ఉంటుంది. ఇది ఫస్ట్ కాదు, ఇంకా చాలా చూస్తావు ఇలాంటివి. యా యా అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, నేను ఫస్ట్ యాక్చువల్లీ హీరోని అవుదాం అనుకున్నా బ్రో. లైక్ 2017-18 టైంలో ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్. ఓకే. ఎట్లా అంటే ఇక చూసి షణ్ముఖ్ లాగా ఒక ఒరువాడర్ లవ్లో ప్రియా వారియర్ పక్కన హీరోగా నేను చేస్తే హీరో అని ఫిక్స్ అయిపోయినా. బట్ లాక్డౌన్ టైంలో నేను కొన్ని మూవీస్ చూసిన బ్రో, లైక్ విక్రమ్ కానీ, విక్రమ్ విజయ్ సేతుపతి క్యారెక్టర్, మళ్ళీ మాస్టర్లో మళ్ళీ విజయ్ సేతుపతి క్యారెక్టర్ భవానీ, కొన్ని మూవీస్ చూసిన. ఎట్లా అంటే విలన్ డామినేటివ్
యాజ్ అన్ యాక్టర్గా విలనే డామినేట్ చేస్తారు ఆ మూవీని. అవును. అరే మనం హీరో అవ్వాల్సిన అవసరం లేదు, మనకి మంచి క్యారెక్టర్ పడాలి, అంతే. అది ఏదైతే ఉంది నీకు మంచి మంచి క్యారెక్టర్ పడాలని. అది అప్పుడు సార్ నేను అప్పుడు నేను సార్ ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు సార్ అని చెప్పి ఆడిషన్కి వెళ్ళడం స్టార్ట్ చేసినాం. 17 ఆఫీసెస్ తిరిగిన బ్రో, 17 ఆఫీసులు. ఓకే. యాక్చువల్ నా డిఓపి నాతో పాటు 4 ఆఫీసులకు వచ్చిండు, కూర్చుండు నాతో, నా పక్కనే కూర్చొని ఏంది అరే అన్న ఏందన్నా వాడు ఏదోదో అడుగుతుండు, నువ్వు ఏదోదో చేస్తున్నావు, అసలు ఏం అర్థమవుతుందన్న నీకంటే 5,000 కట్టమన్నాడు బ్రో. అదే లైక్ చాలా చిన్న అమౌంటే, 5,000 కట్టమన్నాడు. వాడి పోస్టర్లు చూసినాం బ్రో బయట, ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా గుర్తులేదు నాకు. సగానికి సగం అడల్ట్ షార్ట్ ఫిల్మ్లే ఉన్నాయి. వీడమ్మ వీడి గారు సెలెక్ట్ చేసుకుంటారని వద్దురా నాయన అని చెప్పి మీరు సెలక్షన్ వరకు వెళ్ళారు, ఆ పేరు చేసిన తర్వాత మీకు ఫోన్ కూడా ఎత్తారు. అంటే నాట్ పోర్ట్రేయింగ్ అందరు ఇలానే ఉంటారు, మళ్ళీ ఆఫీస్ ఉంటుందో లేదో తెలియదు, అదొకటి. అందరు అలా అని కాదు, కొంతమంది. నాకేంటంటే ఇలాంటి కొంతమంది మనకి తగులుతారు. యా ఇలా తగలడం వల్ల ఏమవుతుందంటే మనకు భయం, అసలు అవుతామా యా దీంట్లో ఎంటర్ అవుతామా. చాలా ఫేస్ చేసాం ఇప్పుడు. అంటే అవ్వమంటే లైట్, యా అవుతామంటే ఓకే, కానీ వెళ్ళిపోబుద్ది అవ్వదు. ఒక పాయింట్ వచ్చేసరికి స్టాగ్నేట్ అయిపోతాం బ్రో. లైక్ ముందుకి పైకి వెళ్ళలేము, లేదా కిందికి ఇప్పుడు ఇంత దాకా వచ్చినాక రిటర్న్ వెళ్ళిపోలేము అని చెప్పేసి. యా ఆ స్టాగ్నేట్ పాయింట్ అనేది ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే మీకు హౌ డూ ఫీల్ అబౌట్ దట్? ఇంకడే ఎలా ఉండాలని. యా సో యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు. సో నాకేంటంటే ఎక్కడైనా వెళ్దాము, ఏదైనా నేర్చుకుందాము ఫిలిం స్కూల్కి అనుకుంటా. ఎందుకంటే నాకు సినిమా తెలుసు, కానీ సినిమా ఎలా, అసలు ఏంటి అలా ఎలా ఉంటుంది అసలు ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పుడు కెమెరా ఫియర్ ఉంటుంది, అందరికి ఉంటుంది కెమెరా ఫియర్. ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్న పర్సన్కి కెమెరా ఫియర్ ఉంటే ఇంక వేస్ట్. నేను ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళేమో 10th వచ్చావు ఆగు, ఇంటర్ ఇప్పుడు పిల్లడివే కదా అప్పుడే కదా ఇంటర్. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీకి జాయిన్ అయ్యి ఒక 2-3 months గ్యాప్ ఉండదు. సమ్మర్ ఫుల్ ఎండ, ఓకే చాలా ఎండలు. ఇంట్లో ఉండి ఏం చేయాలి, ఇంట్లో ఉండి తినేసి పడుకోవడమే. సరే ఏమన్నా చేద్దామంటే నాకు ఏం రాదు కదా. అంటే నాకు డైరెక్షన్ చేయమంటే నేను చేస్తా, కానీ అది కాదు, దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎగ్జాక్ట్ డైరెక్షన్. యా యా సో ఫిలిం స్కూల్ జాయిన్ అయ్యా ఇంటర్లో ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. డైలీ ఇక్కడి నుంచి బస్ స్టాప్ వరకు, మళ్ళీ అక్కడి నుంచి మెట్రో, మళ్ళీ అక్కడి నుంచి వాకింగ్, ఓకే ఇలా ట్రావెల్ చేస్తూ ఫిలిం స్కూల్ కంప్లీట్ చేశాను, ఓకే యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను. సో అప్పుడు కూడా ఆబ్వియస్లీ ఫీజు కట్టాలి మనం, ఫీజు కట్టాము, అన్నీ అయినాయి, అంతా ఓకే, వర్కౌట్ అయింది. కొంచెం స్టెబిలిటీ ఉండే, యాక్టింగ్ చేయగలుగుతాము, అవుతుంది, కొంచెం కష్టపడితే అవుతుంది అని. కానీ తర్వాత ఆడిషన్స్కి వెళ్ళే వరకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, ఆడిషన్స్కి వెళ్ళే వరకు కాన్ఫిడెన్స్ నథింగ్ బట్ రైటింగ్ ఎగ్జామ్. ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? ఎగ్జామ్ ముందు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో, రాల్సిన తర్వాత ఆ భయం ఉంటుంది. సో అలానే వెళ్ళిన ప్రతి ఆఫీసు రిజెక్షన్. ఓకే అంటే ఎలా అంటే ఫోన్ వస్తుంది, ఫోన్ చేస్తా అని చెప్తారు, మళ్ళీ ఫోన్ రాదు. ఇలా కాదు, మనకు మనమే ఏదో ఒకటి యా స్టేబుల్గా ఉండాలి అంటే ఇంక మనకు మనమే యా ఏదో ఒకటి చిన్న పాయింట్, ఎక్కువ డ్యూరేషన్ అని కాదు, నాట్ లైక్ ఒక 180 minutes స్టోరీ రాసుకొని తీయడమే అవసరం లేదు. చిన్న చిన్న మూవీస్, యా చిన్న చిన్న షార్ట్ ఫిలిం తీసుకుంటే చాలా ఎక్కువ క్రియేటివిటీ. యా ఇప్పుడు యాక్చువల్గా ఒకటి రాయల్ మెక్ రమణ అని చెప్పి హీస్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి ఐ థింక్ సో. ఓకే లైక్ శివన్న అని చెప్పి ఒక సిరీస్ ట్రెండ్ అయింది బాగా ఇన్స్టాగ్రామ్లో. ఓకే లైక్ శివన్న అని ఇట్స్ లైక్ కంప్లీట్ మాస్ స్టోరీ, కాకపోతే అది ఓన్లీ ఓకే ఓకే వర్టికల్లోనే. లైక్ ఆన్లైన్ ఎంత హైప్ అయిందంటే he did season 1, season 2, season 3. Like it earned him lot of name. లైక్ అరే ఫిల్మే అక్కర్లేదు, మనం ఇట్లా షార్ట్స్ లాగా కూడా సిరీస్ చేయొచ్చు కదా అని చెప్పి ఒక అనిపించింది ఆ మూమెంట్లో. అండ్ మీరు అన్నట్టు షార్ట్స్, ఇప్పుడు నన్ను అడిగితే ఎక్కువ నాలెడ్జ్ తెచ్చింది చాయ్ షార్ట్స్ వాళ్ళు. యా వాళ్ళు ఏంటంటే మీరు యాప్ చూసుంటే నాకు యా యా తెలియదు. ఐ నో దాంట్లో ఫుల్ ఇలానే లాంగ్ ఎపిసోడ్స్లో ఉంటాయి, యా మొత్తం వర్టికల్.
యాక్చువల్గా నేను మెయిన్ దేని గురించి సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే ఒక ప్రోమో రన్ అయింది బ్రో. ఎట్లా అంటే లైక్ లవ్ మ్యారీ కిల్ అని చెప్పి ఇదేదో బాగుందని చెప్పి దానికోసం యూ గాట్ ఇట్ దానికోసం సబ్స్క్రైబ్ చేసుకున్నా. దానివల్ల నాకు చాయిస్. వాట్ వేర్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్? ఇప్పుడు ఫిలిం తీయాలని ఎందుకు అనిపించింది అండ్ ఎలా అనిపించింది? అంటే అర్థం కాలేదు. ఇప్పుడు క్యాజువల్గా ఉన్నాం ఒక ఏజ్లో ఖాళీగా, ఎప్పటికైనా ఏముంటుంది 20+ లో, అరే చిల్గా దిక్కు చేద్దాం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు అంత కష్టపడ్డాం అని. కష్టపడడం కాదు, ఒక గుల్ వస్తుంది. అవును. ఆ గుల ఎట్లా వచ్చింది? రిగార్డ్ ఈ ఫీల్డ్లో ఎలా వచ్చింది? సో నాకు చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఎవ్రీ సాటర్డే తలూరి థియేటర్ అని ఒకటి ఉంటుంది. ఓకే కుషాల్ ఇంటి పక్కనే. ఎవ్రీ సాటర్డే నేను అక్కడ ఉంటుండే. ఓకే ఎవ్రీ సాటర్డే ఓకే నేను ఆ థియేటర్లో చూసినంత సినిమాలో టీవీలో కూడా చూడు. టీవీలో చూడు ఇట్ గివ్స్ యూ లైక్ సమ్ రిలీఫ్. రిలీఫ్ అని కాదు, అదొక హ్యాపీనెస్, ట్రాన్స్. నేను బయట ఎలా ఉన్నానో లోపలికి వెళ్తే మొత్తం మర్చిపోతాను. నాకేమైనా డిప్రెషన్ ఉన్నా నేను సినిమా చూస్తాను. నేను డిప్రెషన్లో ఉంటే ఎక్కువ చూసే సీతమ్మ సినిమా దగ్గర. యాక్చువల్ బ్రో మీరు నమ్ముతారో నమ్మరు, తెల్లారే సెమ్ ఎగ్జామ్ వాడికి తెలుసు మా రూమ్లో ఉంటాడు అన్పెయిడ్ రూమ్మేట్ శివ అని ఉంటాడు బ్రో, నా జూనియర్, చదువుకుంటాం. అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసాడు బ్రో ఇది ఇది అని చెప్పి. బాగా నైట్ 9 o'clock వరకు బాగా చదువుకుంటాం. కరెక్ట్ 10:30కి సినిమా హాల్లో ఉంటాం. కరెక్ట్ 10:30కి సినిమా హాల్ ఉంటాం బ్రో. రిజల్ట్ చూస్తే పాస్. అంతే. లైక్ ఎక్కువ చదివితే కూడా మైండ్కి వచ్చి రిలీఫ్ ఉండాలనుకుంటారు. లైక్ మేము సినిమా వెళ్ళి ఏం చేసారు నైట్ అంటే 10:30కి సినిమా పోయినాం అనగానే ఫ్రెండ్స్ అందరూ ఫిక్స్ అయిపోతారు. రిజల్ట్ రాగానే అరే నువ్వు సినిమాకే పోయినావారా నిజంగా, వీడు సినిమాకు పోయేట పాస్ అయ్యరా. సో మాక్సిమం దాంట్లోనే ఉంటుండే. సో చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పుడు, అది ఇంకా ఏదో ఎవరో తెచ్చిపెట్టింది కాదు, ఇంకా వచ్చేసింది అది. సినిమానే చేద్దాం, నాట్ యాజ్ ఎ మెయిన్ లీడే ఉంటాను నేను అని కాదు. నేను సినిమాలో ఉండదు, నేను యాక్ట్ చేయాలి. నేను యాక్ట్ చేయాలి అనుకున్న టైంకి నాకు యాక్టింగే రాదు. ఓకే ఏదో ఒకటి నాకు ఉండాలి, నేనైతే ఒక యాక్టర్ అవ్వాలి. సో ఎలా చాలా అది ఇది చూసి ఫిలిం స్కూల్ అనుకొని జాయిన్ అయ్యి మళ్ళీ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, మళ్ళీ ఆ షార్ట్ ఫిలిమ్స్లో కూడా నన్ను అడిగితే ఒక్కొక్క టేకు 10 సార్లు 15 సార్లు. మనము దానికి కంప్లైంట్ కూడా చేయడానికి ఉండదు. అంటే లైట్ కూడా లైటింగ్ ఇష్యూ రావడము, ఎవడో సౌండ్స్ చేయడము, సో ఉంటుండే. సో అలా చేస్తున్న కొద్ది ఏంటంటే హ్యాపీనెస్ ఇచ్చింది. అబ్బా ఓకే బ్రో, ఇప్పుడు ఏ వర్క్ అయినా నీకు టైర్డ్నెస్ ఇచ్చింది అంటే ఆ వర్క్ నువ్వు ఇష్టపడతావు, కష్టపడి చేస్తున్నావు, నువ్వు ఏదో చెయ్యాలి అని చేస్తున్నావు, అంతే అంతే కదా. సో నేను ఇప్పుడు నన్ను జాబ్ చేయమంటే కూడా చేస్తాను ఆబ్వియస్, కానీ ఏంటంటే ఒక కష్టంతో చేస్తాం. జాబ్ 9 to 5 అదే అంటే అందరికీ అలా ఉండదు. అంటే నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి నాకు జాబ్ అంటే అలా. సినిమా 9 to 5 వస్తే వేరు. అదే నన్ను 9 to 5 9 to 9 కూడా చేస్తాం. 9 to 9 ఒక షార్ట్ ఫిలిం, ఈ సీన్ తీసుకో, ఇన్ని సీన్లు కంప్లీట్ చేసుకో అంటే నేను టైర్డ్ అవ్వను, చేస్తూనే ఉంటాను ఇంకా. అండ్ దాంట్లో ఏంటంటే ఎంత క్రియేటివిటీ, ఇంకేం చేయాలి, ఇంకేం యాడ్ చేసుకోవాలి. అండ్ బ్రో ఇప్పటిదాకా తీసిన ఫిల్మ్స్లో లైక్ షార్ట్ ఫిల్మ్స్లో మీరు రిలీజ్ చేయకపో అది డిఫరెంట్. బట్ ఒక డైరెక్టర్కి ఎడిటర్కి మధ్యలో ర్యాపో, లైక్ మధ్యలో పచ్చగడ్డి వేసిన అట్లా 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 అంటారు. సో హౌ టు హ్యాండిల్ దట్? లైక్ ఎడిటర్ మైండ్లో ఒకటి ఉంటుంది, మీరు సీన్స్ అని చెప్తారు, ఆ సీన్స్ తగ్గట్టు ఆ స్టోరీ తగ్గట్టే కట్ చేసుకుంటూ వెళ్తాడు. బట్ యాజ్ అ పాయింట్ ఆఫ్ టైం ఎట్లా అంటే డైరెక్టర్ మైండ్లో వేరే ఉంటుంది. అరే నేను ఇది అనుకోలేదు, నేను ఇది అనుకున్నా, నువ్వు ఇది ఇట్లా పెట్టినావు, నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలంటూ. లైక్ ఎడిటర్ ఏంటంటే అన్న ఇది పెడితే ఇక్కడ బాగుంటుంది, ఒకటి బాగోదు అంటాడు, మీకేమో అదే నచ్చుతుంది. మనం రాసుకునేటప్పుడు అదే కావాలి, నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనుకున్నట్టు అలానే ఫిక్స్ అవుతావు. సో యాజ్ అ డైరెక్టర్గా ఎడిటర్తో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని మీకు? మేము
మా అన్నయ్య, మా బ్రదర్ ఓకే. రాజ్ అని ఒక ఆయన ఉంటారు. ఆ రోజు కలిసాం. ఆయన కాదు, ఆయన వేరే ఓకే. వేరే. వేరే ఆయన. ఓకే. సో ఆయన ఏంటంటే ఆయనకి సినిమా గురించి ఏం తెలియదు. అంటే సినిమాలు చూస్తారు బాగా, ఓకే. డైరెక్షన్ ఏం రాదు. ఆయన ఏ కోర్స్కి వెళ్ళలేదు. ఓకే. నేను ఒక రోజు కూర్చోబెట్టి ఏదైనా స్టోరీ ఉంటే ట్రై చేయొచ్చు కదా, నాకేమో రావట్లేదు, నాకు వచ్చినవి అన్నీ తీయాలంటే చాలా, అంటే బడ్జెట్ అని కాదు, ఓకే. జనాలు ఉండాలి, ఎక్కువ యాక్టర్స్ ఉండాలి, ఓకే. 15 యాక్టర్స్ కావాలి. నేను ఒక ఫ్యామిలీ డ్రామా అనుకున్నా, వెబ్ సిరీస్ యాహ్! లాంటి చిన్నది. అది తీయాలంటే విలేజ్ బ్యాక్ డ్రాప్, అది తీయాలంటే 15 మంది కావాలి నాకు. ఎక్కడి నుంచి వస్తారు 15 మందికి? ఓకే. ఫుడ్ ఎలా, 15 ఓకే. మందికి ట్రావెలింగ్ ఎలా? ఓకే. వాళ్ళ మెయింటెనెన్స్ మనకి సగం లేచిపోయింది. లేచిపోతుంది. నాకు ప్రొడ్యూసర్ ఎవరు లేరు, నాకేమో అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి చెప్తే ఆయన ఒక చిన్న షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రాసి 3 డేస్‌లో రాస్తాడు ఆయన. ఓకే. చాలా సస్పెన్స్ మంచిది. యాక్చువల్లీ నాకు కూడా ఎట్లుంటదంటే బ్రో, షార్ట్ ఫిల్మ్ గానీ, ఫిల్మ్ గానీ, ఫ్రేమ్ ఏదైనా ప్రతి ఫ్రేమ్ చూస్తే ఐ వాంట్ ఇట్ టు బి ఫుల్. లైక్ చూడడానికి నిండుగా అనిపియాలి. అవును. లైక్ ప్రాప్స్ ఉండొచ్చు, సెట్స్ ఉండొచ్చు, లైక్ ఆర్టిస్టులు ఉండొచ్చు. లైక్ కొంచెం దాంట్లో పట్టి ఎంత పడితే అంత. లైక్ ఫ్రేమ్ ఫుల్ ఉన్నప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. బ్యూటిఫుల్ గా ఉండాలి. అవును. యా, అదొక ఫుల్ ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. లైక్ నేను రీసెంట్గా చేసిన వెబ్ సిరీస్లో దేర్ ఆర్ లిమిటెడ్ క్రూ మెంబర్స్. లైక్ నేను, హీరోయిన్, విలన్, హీరో, నలుగురం అండ్ సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అండ్ ఓన్లీ ఆఫీస్ టైంలో కొంతమంది క్రౌడ్ని మేనేజ్ చేయగలిగారు. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్దే స్టాఫ్ దే ఆల్సో డూ డిజిటల్ మార్కెటింగ్. వాళ్ళందరూ లైన్ కూర్చుంటే అదొక షార్ట్ తీశారు. అదొకటి ఏదో సాటిస్ఫాక్షన్ అనిపించింది. కానీ రిమైనింగ్ సీన్స్ చూస్తే ఓన్లీ 2-3 వాళ్ళని మించి ఉండడం. అంటే సింగిల్ లొకేషన్ ఫిలిం. ఓకే. యాక్చువల్లీ అదే బెస్ట్. మీకు కాస్ట్ తక్కువ అయిపోతుంది అక్కడ, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కట్ అయిపోతుంది అక్కడే. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కట్ అయిపోయినా కూడా మనం ఎట్లంటే కొంచెం క్రౌడ్ బయట నుంచి అన్నా అడ్జస్ట్ చేయగలిగి మనం యాక్టర్స్ని క్రౌడ్ మధ్యలో ప్లేస్ చేసి షూట్ చేయగలిగితే బాగుంటుందేమో అని. యా, అలా అది కొంచెం బాగుంటుందేమో అని నా ఫీలింగ్. యాక్చువల్లీ అది కూడా చాలా యూజ్ అవుతుంది బ్రో. మీరు అదే బయటకు వెళ్ళి అంతమంది వేయాలంటే చాలా బడ్జెట్ అవుతుంది. అంత మందితో తీయడం అని కాదు బ్రో. లైక్ నార్మల్ క్రౌడ్లో ఎవరి పని వాళ్ళు ఉంటారు. కాకపోతే మన వాళ్ళని ఆ క్రౌడ్ మధ్యలో పెట్టి క్రౌడ్ వెనక పోతూ ఉండాలి. కానీ ఫోకస్ మాత్రం వీళ్ళిద్దరు మేము ఉండేటట్టు తీస్తే ఫ్రేమ్ ఫుల్ ఉంటుంది అండ్ బడ్జెట్లో కూడా అయిపోతుంది అని అది నా ఒపీనియన్. అండ్ ఆయన ఏంటంటే ఆయన స్క్రిప్ట్ రాసుకోవడం, నాకు ఇవ్వడం, మేము అది షూట్ వరకు వెళ్ళడం, కంప్లీట్ అయిపోవడం, మళ్ళీ అది ఎడిట్ ఇష్యూ అన్నాను నేను. కానీ ఏంటంటే ఫస్ట్ టైం ఎర్రర్స్ ఉంటాయి. ఓకే. మాకేమో జంప్ స్కేర్స్ ఉండడం అదే మెయిన్. స్క్రిప్ట్లో ఏంటంటే ఆ జంప్ స్కేర్సే మెయిన్. జంప్ స్కేర్స్ అంటే ఇప్పుడు అది కొంచెం థ్రిల్లర్ అండ్ హారర్ టైప్ స్టోరీ. సో ఇప్పుడు నీకు భయం పెట్టలేదు అనుకో, హారర్ ఇలా అవుతుంది. ఓకే. అదేదో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం అంటే మెట్ల బూత్ ఇట్లా మెట్లు. సో అది మీకు అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. కెమెరా ఇలా వెళ్తుంది, మనిషి వెళ్ళిపోతాడు పైనుంచి, కింద ఏముంటుందని ఎవరికి తెలియదు. అలా కొన్ని అనుకున్నాము, అది వర్కౌట్ అవ్వలేదు. సో మళ్ళీ దాన్ని రీషూట్ చేయడం ఇప్పుడు రీషూట్ అవుతుంది. సో ఇంకా అంతే బ్రో, నన్ను అడిగితే అవే కష్టాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ అంటే ఎంత ఇతను రాస్తాడో ఒక డైరెక్టర్, రైటరు, ఎడిటర్ కూడా అంతే ఎఫర్ట్ ఉంటుంది. అంటే ఆయన ఇప్పుడు మెయిన్ సీన్సే కట్ చేసేసిండు అనుకో. ఇప్పుడు ర్యాపో మీరు అన్నారు కదా, ర్యాపో లేకపోతే ఆయన ఏది పడితే సీన్లు కట్ చేసేసుకుంటే పోయారు అనుకోండి. యాక్చువల్గా నేను ఎడిటర్ కూడా బ్రో, చెప్పడం మర్చిపోయాను. ఓకే. నేను యాక్టర్, యూట్యూబర్, ఎడిటర్ కూడా బ్రో. నేను ఎడిటింగ్ కూడా చేసిన షార్ట్ ఫిల్మ్కి. యాక్చువల్గా యాజ్ అన్ యాక్టర్గా నాకు పేమెంట్ రాలేదు, ఛార్జీ పైసలు కూడా ఇవ్వలేదు బ్రో. సరే వచ్చిన ఆపర్చునిటీ, మేడం ఫస్ట్ టైం అని అంటే ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు బ్రో, అడుగు అని చెప్పి డైరెక్టర్ అన్నాడు. అదేం బ్రో ఛార్జీ పైసలు కూడా ఇవ్వకపోవడం ఏంది, అడుగు బ్రో అని అతను అంటాడు. అతను బాధ అనుకుంటుంది, అరే యాక్టర్ నన్ను నమ్మొచ్చిండు పేమెంట్ ఇవ్వలేదని చెప్పి. ఆ మేడం ఏమో నువ్వు నా కోసం వచ్చినావా పేమెంట్ ఇవ్వక అన్నది. సరేలే అని చెప్పి నేను 2 తీసుకోలే, ఒక్కటే ఒక ఎడిటింగ్ బ్రో షార్ట్ ఫిల్మ్ 9,000 వచ్చినాయి. లైక్ అది ఎంత పెద్దగా అనిపిస్తుంది బ్రో. నార్మల్గా షార్ట్ ఫిల్మ్కి మనం 1,000-500 ఎక్స్పెక్ట్ చేసేదానికి ఎడిటింగ్ ఒకటి ఇస్తే 9,000 ఇస్తున్నా అంటే మనం అనుకుంటాం కదా. సో ఏమైందంటే
ఇందులో 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. డైరెక్టర్తో అయిన ఇన్సిడెంట్ ఉంది అండ్ ఏడీ తోటి ఒక సపరేట్ షార్ట్ డిస్కస్ చేసిన థింగ్ ఉంది. ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్తో ఎట్లుందంటే లైక్ డైరెక్టర్ ఒక స్టోరీ రాసి పేపర్ మీద ఉన్న థింగ్ పెట్టలేదు, పేపర్ మీద ఉన్నది కెమెరా ముందు పెట్టలేకపోయాడు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇది ఎంత ఫన్నీగా ఉంటుంది అంటే బ్రో ఇది అది కాదు యాక్చువల్ ఏంటంటే మనోడు గల్లీ బాయ్లో ఒక జిమ్నీ షాట్ ఉంటుంది కదా బ్రో, జిమ్నీ ఇట్లా పైనుంచి వచ్చి అద్దం టచ్ చేసి లోపల రణ్వీర్ సింగ్ దగ్గర కెమెరా వెళ్తుంది, ఆ ట్రాన్సిషన్ షాట్. అతను తీసిన షాటు ఇక్కడ కూర్చోండు, అక్కడ మిర్రర్లో అతను కనిపిస్తుండు, కెమెరా వెనకాల ఉంది, అతను ఇలా కవర్ అవుతున్నాడు లేదా అలా కవర్ అవుతున్నాడు. నాకు జిమ్నీ షాట్ పెట్టు బ్రో అంటున్నాడు. తీయదు నేను ఏడకెళ్ళి పెట్టాలి బ్రో, తీయదు నేను ఏడకెళ్ళి పెట్టాలి. ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం కదా. ఇప్పుడు నువ్వు తీసినావు నేను చెయ్యలేదు అంటే అది లెక్క పద్ధతి, నువ్వు తిట్టు. అరే నువ్వు తీయలేదన్న, అరే తీయాలా బ్రో నువ్వు ఎడిట్ చేయాలంటే అంటుండు. అదే అక్కడే మెయిన్ ప్రాబ్లం వచ్చేది. మనము పేపర్ మీదే ఈ షాట్ కావాలి అని రాసుకుంటే సినిమాటోగ్రఫర్తో మాట్లాడుకుంటే డిఓపితో ఈ షాట్ కావాలి నాకు, నువ్వు తీయగలుగుతావా? ఆయన తీస్తే ఓకే, తీయకపోతే ఇలాంటిదే ఇంకేమైనా రీప్లేస్ చేయగలుగుతావు. అసలు తీయని షాట్ ఎట్లా పెడతావు? అదే అది ముందే చేసుకుని ఉంటే ఎడిటర్కి ఈజీ అయ్యేది కదా. ఎడిటర్ అది చేయలేడు, కనీసం దాన్ని చేస్తాడు కదా. యాక్చువల్ నా ఎడిటింగ్ మీకు చూపిస్తా బ్రో, అది లైక్ ఐ థింక్ యూ విల్ లవ్ ఇట్. లైక్ ఎడిటింగ్ వైజ్ వి డిడ్ బెస్ట్, ఎందుకంటే యశ్వంత్ కూడా నాతో పాటు ఉండే. చూసా అప్పుడు మీరు మీకు చెప్పాను కదా ద లాస్ట్ రైడ్, అది చూసారా? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది ఎడిటింగ్ వైజ్, చాలా చాలా స్టోరీ డైరెక్షన్ అది నేను చూసా. అది రీల్ ఏదో చూపించారు నాకు, స్విచ్ ఆన్ చేయగానే అది రీలా రా క్లిప్ ఒకటి చూపించారు ఎడిట్ చేసి బ్రో. అది రాజాదిరాజా వెబ్ సిరీస్ బ్రో, వెబ్ సిరీస్. అది నేను యాక్ట్ చేసింది. ఓకే, నేను ఎడిట్ చేసిన షార్ట్ ఫిల్మ్ వేరే ద లాస్ట్ రైడ్ అని. యాక్చువల్ ఇంకో సీన్ ఉంది బ్రో, అది ఎట్లంటే కార్ ఊగుతుంది, యూనో కారు. అయితే అది ఉండండి కొంచెం ఫన్నీ సెగ్మెంట్ అవుతుంది. మా ఫ్రెండ్కి ఏడి బ్రో అసిస్టెంట్ డైరెక్టర్, యాక్చువల్ డైలాగ్స్ ఉంటాయి, కమ్ ఆన్ ఆకాష్, ఐ వాంట్ మోర్ ఆకాష్, ఐ లవ్ యూ సార్ అంటుంది. అయితే మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన మధ్యరాత్రి 12 o'clock ఫోన్ చేసి, మామ 1 o'clock ఫోన్ చేసి, మామ నా దగ్గర ఒక చినాల ఐడియా ఉంది మామ అని ఫోన్ చేసిన. వాడు అవతలకి వెళ్ళి చినాల ఐడియాలు వస్తాయిరా, ఫస్ట్ ఐడియా ఏందో చెప్పు అన్నాడు. అయితే ఏం లేదురా, ఇప్పుడు కారు ఊగుతుంది కదా, కారు ఎక్కడ ఐ వాంట్ మోర్ ఆకాశ్ పెట్టాలా, కమర్ ఆకాశ్ పెట్టాలా. మావాడు అరే అది మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్ రా, ఫిల్మ్ చేయకరా. అసలు ఇద్దరు సూపర్ సింక్ గా ఉన్నారు. యాక్చువల్ అది అసలు ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్ సింక్ అయితే. యాక్చువల్గా 23 layers ఉంది బ్రో, ఎస్ఎఫ్ఎక్స్ యాడింగ్ అవన్నీ. సో అన్నీ చేసినాక ఇదేం బ్రో నేనే చేసుకుంటా ఇన్ షాట్లో అన్నాడు బ్రో. అది నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది. మా ఫ్రెండ్ కూడా అరే వాడికి అనవసరంగా చేసినవురా, అంత వర్తే కాదు, కానీ నువ్వు ట్రై చేసినావు. అంటే ఇప్పుడు ఏది చేయకపోవడం కంటే ట్రై చేసి మళ్ళీ నేర్చుకోవడం. యాక్చువల్గా మా ఫ్రెండ్ చెప్పిండనే పోయినా యాక్చువల్గా, లేకపోతే అసలు వెళ్ళకపోయేటోని. ఏడి ప్రొడ్యూసర్ కి కొంచెం దగ్గరలో. ఓకే, మొత్తం షార్ట్ మొత్తంలో ఉన్నాడు షూటింగ్ లో, ఈయన లేడు. అయ్యో, అంటే చెప్పలేదు, అంటే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అని చెప్పిండు నాకు. ఆ షూటింగ్ అయిపోయినాక ఎడిటింగ్ ఫస్ట్ వేరే ఎడిటర్కి ఇచ్చాడు, అది పోయింది. మళ్ళీ ఇంకో ఎడిటర్కి ఇచ్చింది, అది పోయింది. తర్వాత బ్రో ఎడిటర్ రోజు ఎవరన్నా చూస్తావా అని చెప్పి మా వాడి దగ్గరికి వచ్చాడు. నేను బ్రో నువ్వు పోయి చేయించుకున్నావు కదా. మెయిన్ షార్ట్ ఫిలిమ్స్ అయిపోయేవి అంతే. మన వాళ్ళు ఏం చేస్తారు, నేనేం చేశాను అంటే షార్ట్ ఫిలిం ఇస్తే అంతా అయిపోయింది, క్లిప్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎడిటర్ మనం ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి అన్నది విఎన్ కట్, దాంట్లో బేసిక్ టీజర్ కట్స్, ట్రైలర్ కట్స్ చేసుకోవచ్చు బేసిక్. మన దగ్గర క్యాప్ అట్లు ఇవన్నీ లేవు కదా, ఎలా చేస్తాం? ఇప్పుడు తీస్తే అన్ని క్లిప్స్ మన దగ్గర ఉన్నాయి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి? అప్పుడు మా తెలిసిన ఒక అన్న ఉండే, అన్న బేసిక్ ఆయనకి ఎడిటింగ్ వచ్చు, ఆయన ఎడిట్ చేసి ఇచ్చారు.
ఓకే. ఆయన ఎంత ఎడిట్ చేసి ఇచ్చినా కూడా మనం తీసేటప్పుడు కొంచెం ఎర్రర్స్ ఉంటుంది. Yeah. దానివల్ల మళ్ళీ బయట ఏంటంటే ఎవరి కోఆర్డినేషన్ యాక్చువల్ ఇంకోటి ఏంటంటే నా స్ట్రెంత్ కూడా అప్పుడు నాకు తెలిసింది. అంటే వాళ్ళు షార్ట్స్ కూడా సెలెక్ట్ చేయలేదు. దేర్ లైక్ సమ్ 50 షార్ట్స్. రా ఫుటేజ్ 53 minutes వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను షార్ట్స్ బ్రో ఇది బాగుంది బ్రో అన్నాడు. నేను అన్ని చూసినా ఇది వద్దు బ్రో, దాంట్లో కెమెరాలో చూసినా. కెమెరా ఏడో చూసిన బ్రో అంటే ఆపి చూపించిన. బ్రో ఎడిటరే బ్రో. బ్రో ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసినప్పుడు నాకు మినిమం బ్రో మనం ప్రతి ఫ్రేమ్ చెక్ చేసుకుంటాం. అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది అది. ఇప్పుడు అరే ఇది పోయింది ఈడ, ఇది ఈడ పోయింది, ఇది తీసేయి, ఇది ఈడ తీసేయాలని చెప్పి మనకి ఆటోమేటిక్గా నేను ఎడిటింగ్ నేను ముందు నుంచి కొంచెం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఐడియా ఉంది. చెప్పాలంటే ఎడిటర్ ఇస్ ద ఫస్ట్ ఆడియన్స్. యాక్చువల్లీ ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటర్ చేస్తాడు, కాకపోతే మీ ఐడియా ఏందో ఎడిటర్కి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు ఇన్పుట్ ఇవ్వగలిగితే. నన్ను అడిగితే రాదర్ దెన్ షూట్ చేసేసి పోయి ఎడిటర్ చేతిలో పెట్టడం కంట మనము షూట్ చేసే ముందే ఎడిటర్ని పెట్టుకుంటే ఎడిటర్కి తెలుస్తుంది మన స్టోరీ తెలుస్తుంది ఫస్ట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న మనం పోయి లాస్ట్ మినిట్లో ఏమైనా బెటర్ చేయొచ్చు అంటే బ్రో ఇది ఇట్లా ఏ బ్రో ఇంకా బాగా వస్తుంది, ఆయన సజెషన్స్ ఇస్తాడు. స్టార్టింగ్ ఈ సీన్ ఇలా తీయండి అనే సజెషన్ ద్వారా మనం ఏంటంటే తీసేటప్పుడే బెస్ట్ ఏది ఇస్తాం. ఎడిటింగ్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. సో మా లాస్ట్ మినిట్లో మనం వెళ్ళి ఎడిట్ చేయి అంటే ఆయనకు వచ్చింది టైం పడుతుంది. ఆయనకి స్టోరీ అర్థం ఫస్ట్. ఇప్పుడు మనకి స్టోరీ ఆయనకి తెలియనప్పుడు ఏం ఎడిట్ చేస్తారు, ఆయనకు నచ్చినట్టు చేస్తారు, అప్పుడు మనకు నచ్చదు. సో మనం చేసేటప్పుడే ప్రొడక్షన్లో ఉన్నప్పుడే రైటింగ్లో ఉన్నప్పుడే ఇలా ఉంది స్టోరీ, ఇది ఉంది తీద్దాం, మీరు ఏం సజెషన్ ఇస్తారు, ఇంత డ్యూరేషన్ ఉంటుంది, ముందే మాట్లాడుకుంటే ఆయనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. మనం క్లిప్స్ అని తీసుకొని ఇచ్చేటప్పుడు ఆయన చూసి ఈ సీన్ ప్రాపర్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఎడిట్ చేయొచ్చు, ఈ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. అలా మా షూటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని గెలికిండు అంటే సినిమా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీద్దామని ట్రై చేస్తాను. ఆన్ స్క్రిప్ట్ ఎంత ఉన్నాయి? నేను వీడియో నేను కర్మ అని ఒకటి అప్పుడు చేశాను. ఓకే. నాకు అసలు నా ఫిలిం స్కూల్ అని చెప్పాను కదా, ఇంటర్ అయిపోయింది అప్పుడు. నేను మాది ఇంకా కోర్స్ నడుస్తుంది. ఆ రోజు మార్నింగ్ కొంచెం లేట్ వెళ్ళా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. సార్ ఏదో లంచ్ టైం అని బయటకు వెళ్ళారు. నేను కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. ఒక ఆయన వచ్చాడు, ఉరుక్కుంటూ వచ్చాడు ఫుల్ స్పీడ్లో వచ్చి లోపలికి వచ్చి, నా పేరు ఇది సో నేను ఒక స్టోరీ ఉంది, బాగుంటుంది, కొంచెం క్రైమ్ టైప్ ఉంటుంది, యాక్టర్స్ కావాలి. ఆయనకి ఈ యాక్టర్ కావాలని కాదు, యాక్టర్స్ కావాలి. ఆయన దృష్టిలో ఏంటంటే యాక్టర్ ఉంటే నేను ఎలా అయినా తినేస్తా, నాకు ఎలా అయినా చేయించుకుంటా నేను అని చెప్పి ఆయన మేము ఒక వాళ్ళు చేయించుకోగలరు. ఆయన కాన్ఫిడెన్స్, కొంతమంది చేయించుకోగలరు కూడా. ఆయన కాన్ఫిడెన్స్ ఉంటుంది. మేము దగ్గర మా బ్యాచ్లో అప్పుడు మాకు తెలిసి ఒక 5 to 6 members ఉన్నాం అంతే. అంటే ఆ రోజు ప్రెజెంట్ అయింది. వాళ్ళందరూ నెంబర్స్ తీసేసుకున్నారు. నెంబర్స్ తీసుకొని నెక్స్ట్ డే ఆయన నాకు తెలిసి థర్స్డే వచ్చారు, సాటర్డే షూట్ పెట్టేశారు. మీకు హైలైట్ షాక్ ఏంటంటే మార్నింగ్ 8:30కి మాదాపూర్ రమ్మన్నారు. ఒక బిల్డింగ్ ఏదో లొకేషన్ పెట్టాడు. ఏంటి అని చూస్తుంటే ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్. లోపలికి వెళ్ళాం, కూర్చోడానికి కుర్చీ కూడా లేదు అక్కడ. ఆయన 200 rupees ఎంత పెట్టి ఒక టేబుల్, ఇవి మన ఫంక్షన్లో వాడతాం కదా స్టేజ్, ఆ టేబుల్, ఒక చైర్, 2 chairs 200 పెట్టి రెంట్ తెచ్చుకొని ఉన్నాడు. అప్పుడే ఐఫోన్ కొన్నాడు, 15 అనుకుంటాను. స్క్రిప్ట్ నాకు పంపించారు నాకు స్క్రిప్ట్. అక్కడ షూట్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది బ్రో స్క్రిప్ట్ చూసుకుంటున్నాడు. అది ఒక్కొక్కటి 2 pages ఉంది. యాక్చువల్లీ స్క్రిప్ట్ చూడగానే ప్యానిక్ అవుతారు బ్రో యాక్టర్స్ కొంతమంది. ప్యానిక్ కాదు, అవుతుందా కాదా, నాతో అవుతుందా కాదా అని. నేనేంటంటే నేను ఇంకా కోర్సే కంప్లీట్ చేయలేదు బ్రో. నేను జాయిన్ అయ్యి నెల కూడా అవ్వలేదు. నాకు ఏం రాదు, యాక్టింగ్ రాదు, ఏం రాదు. అంటే మా సార్ కూడా ఎలా అంటే జస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్స్తో స్టార్ట్ చేసేది. నాకేమో 2 pages డైలాగ్ అంటున్నా, నాకు 2 pages ఆన్సరే నేను రాలేను ఎగ్జామ్లో. సరే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు చేస్తాం. ఆ డైలాగ్ కూడా ఎలా ఉంటుందంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 floors పైకి నాన్ స్టాప్, ఎక్కడ కట్టలేదు, 2 floors ఎక్కుతూ చెప్పాలి.
ఈయన కరెక్ట్గా నా షార్ట్ హాఫ్ అన్ అవర్ ముందు చెప్పాడు స్క్రిప్ట్, Okay. ఈ 2 పేజెస్ డైలాగ్ బట్టి కొట్టి లైక్ ఎట్లా అనిపించింది 2 పేపర్స్ డైలాగ్ వేయగానే? ఫస్ట్ ఒక షార్ట్ అయిపోయింది, ఓకే. ఇంకో టేక్ అన్న సెకండ్ అయిపోయింది, థర్డ్ టేక్ అయ్యి ఆయనకి నా మీద కోపం వచ్చేసి నీ క్యారెక్టర్ పక్కన వేస్తాడు, పక్కన స్విచ్ చేసేసేయండి మీరు అంటే, ఓకే. అదేమో విలన్ క్యారెక్టర్, విలన్ అని కాదు, Okay. ఏమో నాకు Okay. నాకు చేయాలనిపించలేదు బ్రో, నేను చేస్తా లాస్ట్ టేక్ అని చెప్పి 4th టేక్ చేశాను. ఆయన అటు తిరిగి ఇటు తిరిగి ఫస్ట్ టేక్ ఓకే చేశాడు, ఫస్ట్ టేక్ ఓకే చేశాడు, ఫస్ట్ టేక్ ఓకే చేసి మీరు నమ్మరు అది ఇక్కడ ఒక ఫాయిస్ 13-14 minutes షార్ట్ ఫిల్మ్ అది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసాము, ఈవినింగ్ 6కి అయిపోయింది షార్ట్ మొత్తం షార్ట్ ఫిల్మ్ అయిపోయింది 16 minutes. ఓకే. ఆయన వాడింది మీరు నమ్మరు, కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్, ఓకే. అంటే ఆయన థింకింగ్ చూడండి. నేను వేరే ప్లేస్కి వెళ్ళి షూట్ చేయడం ఇదంతా నెక్స్ట్ డే అయిపోతుంది, మనం ఒకటే రోజు కంప్లీట్ చేస్తే అయిపోతుంది కదా. ఆయన ఏదో ఊరి నుంచి వచ్చాడు, నాకు గుర్తులేదు, కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ 2 days తర్వాత డబ్బింగ్కి పిలిచాడు. ఓకే. డబ్బింగ్ మీరు నమ్మరు, ఆయన దగ్గర మైక్ లేదు, ఓకే. ఐఫోన్లోనే షూటింగ్, ఓకే. ఐఫోన్లో మీకు వాయిస్ రికార్డ్, వాయిస్ దానిలో వాయిస్ కూడా ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. మేమేమో ఆయన పీజీలో చేస్తున్నాం, రీసౌండ్ వస్తుంది. ఒక్కొక్క యాక్టర్ని బాత్రూమ్కి తీసుకెళ్ళి బాత్రూంలో చేయించారు డబ్బింగ్. బాగా షార్ట్ ఏంటంటే లైక్ డైరెక్టర్ అవ్వాలంటే మ్యాడ్నెస్ ఖచ్చితంగా ఉండాలి బ్రో, ఉండదు అంతే, ఖచ్చితంగా మ్యాడ్నెస్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నాకు ఇప్పుడు వర్షం ఎఫెక్ట్ కావాలంటే నేను వాటర్ ట్యాంకే కావాలి అవసరం లేదు, ఓకే. 2 పైపులు నీళ్ళు కొట్టాలి అంతే, అది ఉండాలి. డబ్బింగ్ అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ డబ్బింగ్ వీడియోస్ చూస్తాను కదా, దాంట్లో ఏంటంటే ఒక డబ్బింగ్ రూమ్ ఉంటుంది, ఈయనేమో బాత్రూమ్ తీసుకెళ్తున్నాడు, బాత్రూంలో రీసౌండ్ వస్తుంది, రీసౌండ్ రావట్లేదు, ఓకే. రీసౌండ్ రావట్లేదు, ఓకే. మళ్ళీ అరవమంటున్నాడు బాత్రూంలో. నేనేమో ఇంకా అది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, 2 daysలో రిలీజ్ కూడా అయిపోయింది. అంటే ఆయన ఎంత మ్యాడ్నెస్ లాగా ఉన్నాడంటే షూట్ ఒక రోజు, డబ్బింగ్ ఒక రోజు, ఎడిటింగ్ చెప్పడం మర్చిపోయా. ఆయన మేము ఎప్పుడైతే డబ్బింగ్ వెళ్ళామో ఆ రోజే ఎడిటింగ్ చేసేసాడు, డబ్బింగ్ లేకుండా చేస్తాడు, వాయిస్ డైరెక్ట్ లాస్ట్లో యాడ్ చేస్తున్నారు, అప్పుడు ఎడిటింగ్ అయిపోయింది. ఎంత స్పీడ్ ఉన్నాడంటే ఆయన. తర్వాత పిలిచారు, నాకేమో ఎగ్జామ్స్ ఉంది, నేను వెళ్ళలేకపోయా, కానీ చాలా సూపర్ డైరెక్టర్ ఆయన. ఉంది యూట్యూబ్లో, చూద్దాం బ్రో ఖచ్చితంగా. అది లైక్ గైస్ ఖచ్చితంగా మీరు కూడా చూడండి, అది డిస్క్రిప్షన్లో పెడతా నేను. అది ఉంది అంటే దాంట్లో మన యాక్టింగ్ బాధపడి తిట్టండి, యాక్టింగ్ అనేది నాకేం రాదు బ్రో, నేను అప్లై చేస్తున్నా. నాకు ఇప్పుడు యాక్చువల్ మీరు నమ్ముతారో నమ్మరు బ్రో, ఇప్పుడు నా ఫేస్ చూస్తేనే నవ్వు వస్తుంది, అది క్యాజువల్. ఇప్పుడు నార్మల్ చెప్తాను, నా ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది, అది ఇక నాకు కామెడీ క్యారెక్టర్ సెట్ అవుతుంది అంటారు. అలాంటిది నాతోటి సీరియస్ క్యారెక్టర్ వేయించిండు. నా వెబ్ సిరీస్ చూసిన ఎంత సీరియస్ ఆ క్యారెక్టర్ ఏంటంటే బ్రో, అంటే మరీ సీరియస్ ఉండదు, కూల్ పర్సనే, కాకపోతే సీరియస్ అయితే ఎట్లుంటుంది. ఒక సీన్ ఉంటుంది బ్రో, ఒక నాన్ స్టాప్ టేక్స్ ఉంటాయి, ఒక 20 minutes నేను సీరియస్, ఒక 8 minutes సీన్ నేను సీరియస్గా ఉండాలి. అది ఎంత ఛాలెంజింగ్ అంటే, నేను నా ఫేస్లో కొంచెం స్మైల్ కనిపిస్తుంది బ్రో, నీ ఫేస్లో స్మైల్ కనిపిస్తుంది, నాకు కనిపించొద్దు. 2 takes అయిపోయి 2 takes పట్టింది, కానీ ఒకటే టేకు, కాకపోతే వార్నింగ్ ఇచ్చిండు, బ్రో నీ ఫేస్లో నవ్వు వస్తుంది, నవ్వు రాకూడదు నాకు అన్నాడు. అండ్ ఇంకోటి పక్కన డిఓపి ఉన్నాడు, వీడితో అయ్యేటట్టు లేదని చెప్పి ఇట్లా అనుకో బ్రో అన్నాడు, ఇట్లా అనుకో, ఎట్లుండో కాసేపు ఇప్పుడు వస్తుంది చూడు అని చెప్పి చేయించిండు. లైక్ డిఓపి హెల్ప్ చేసింది నాకు చాలా అయిపోయింది బ్రో. ఇప్పుడు మీరు తీసే షార్ట్ ఫిల్మ్ హారర్ అన్నారు కదా, అండ్ హారర్ అని కాదు కానీ నేను నార్మల్ ఒక క్వశ్చన్ అడుగుదాం. నాకు యాక్చువల్లీ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు, విజయ్ సేతుపతి అది చెప్పినప్పుడు, సో ఒక విలన్ క్యారెక్టర్ రాసేటప్పుడు ఏంటంటే
ఆ విలన్ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ మనం ఇవ్వగలిగితేనే ఆ క్యారెక్టర్ అంత మండుతుంది. అవును. లైక్ మాస్టర్లో చూస్తే వాళ్ళ తల్లిదండ్రులను కాల్ చేసిర్రు, లైక్ ఇల్లు మొత్తం పోయింది, వీడిని జైల్లో వేసిర్రు, జైల్లో టార్చర్ పెట్టిర్రు. ఒక మనిషి మృగంలాగా మారాలంటే ఇంతకంటే ఇంకెక్కువేం కావాలి. ఎమోషన్. లైక్ వాడి ఎమోషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే వాడంత పెద్ద విలన్ అవుతాడు అవును, అనేది. ఎగ్జాక్ట్. క్యారెక్టర్ అంత సో బాగుంది. ఆ క్యారెక్టర్ రాయాలంటే మన స్టడీ చేయాలా, లేకపోతే చూడాలా, లేకపోతే మనం సబ్ కాన్షియస్తోనే వచ్చేస్తుంది అది సో నార్మల్. మనకి ఏంటంటే హీరో క్యారెక్టర్ రాయడం ఈజీ అని అన్నాను, కానీ విలన్ క్యారెక్టర్ ఇప్పుడు మనము ఒక విలన్ని తెచ్చి ఒక 100 మందిని నరికేస్తాడు, లేదంటే 10 మందిని నరుకుతాడు అంటే చూసేవాళ్ళు కూడా నవ్వుతారు. యా కానీ పాత అదే సినిమా అంటారు. కానీ అదే విలన్‌కి బ్యాక్ స్టోరీగా వాళ్ళ మదరో ఎవరో చంపేశారు వాళ్ళని. అంటే అప్పటినుంచి ఇలా అయ్యాడు అంటే సీ విలన్‌కి ఒక ఎమోషన్ అటాచ్ చేస్తాం మనము. అది చూసేవాళ్ళు గూడా ఎక్కువ కనెక్ట్ అవుతారు. యా యా అండ్ అండ్ ఈ 2 క్యారెక్టర్స్లో మీకు ఎక్కువ ఏది నచ్చింది బ్రో? మాస్టర్లో భవానియా, లేకపోతే విక్రమ్లో సంతానం? అంటే రెండిట్లో మీకు అంటే మీరు చూడగానే ఏందిరా లైక్ అంటే మిమ్మల్ని ఎక్కువ ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ రెండిట్లో? మాస్టర్. మాస్టర్లో భవాని. ఎందుకంటే దాంట్లో ఒక స్టార్టింగే ఒక ఎమోషన్ చూపించేస్తాడు. యా 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 అది ఎంత సీరియస్‌గా చూపించినా గూడా కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. యా వాడిని జైల్‌లో వీడి సైడ్ కూడా పెట్టడము. న్యాయం ఉంది పాపం. వాడిని జైల్‌లో పెట్టి కొట్టడము. యా మనకే అనిపిస్తది పాపం అంతా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు నన్ను కొడుతున్నావు. ఎగ్జాక్ట్‌లీ వాడు కరెక్ట్ పాయింట్ చెప్పే వరకి మనకి ఈజీగా కనెక్ట్ అవుతాం కూడా ఎమోషనల్‌గా. యా సింపుల్ చెప్పాలంటే పాత సినిమాల్లో వచ్చి పుడతా అంటే నడవదు. యా అంతే. వీడికి ఒక స్టోరీ ఇవ్వాలి, వీడికి ఒక ఇవ్వాలి, సరే. అంతే. సోల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే. హ్మ్. లైక్ యాక్చువల్గా నేను కూలీ అది చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ లైక్ యాక్చువల్గా నేను సంతానం రేంజ్లో నాగార్జునని ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్. లైక్ చూస్తే ఓకే యాజ్ అ విలన్గా హిడెడ్ గోడ్ స్టైల్ స్వాగ్ అంతా బాగుంది, కానీ ఇంకెందుకు ఆ క్యారెక్టర్ ఇంకా మంచి చేస్తే బాగుండు అనిపించింది నాకు. అవును. లైక్ విలన్ నేను హీరో స్టోరీ ఇవన్నీ ఎల్సి ఏం లేదు బ్రో, నాగార్జున విలన్గా చేస్తుండు. లైక్ ఎంత క్రేజీ ఉంటుంది ఆ క్యారెక్టర్. లైక్ రోలెక్స్ లాంటి వైలెన్స్ చూపిస్తాడా, లైక్ సంతానంలా చూపిస్తాడా, నాకు I want క్యారెక్టరైజేషన్ to- ఎక్కువ. నేను ఎంత పీక్స్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ అని హీరో విలన్గా టర్న్ అయితే అది ఇంకా క్రేజీగా బ్రో యాక్టింగ్. అది చూద్దామని పోయినా కానీ అంత ఎక్కలేదు నాకు. లైక్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ దాట్? నన్ను అడిగితే అంటే అందరి గురించి ఇప్పుడు నేను కాంట్రవర్సీ అని కాదు, కానీ కాంట్రవర్సీ నాకు జస్ట్ అనిపించింది జస్ట్ ఆ ఏంటంటే, క్యారెక్టర్, ఆ పర్టికులర్ ఆ క్యారెక్టర్. క్యారెక్టర్ ఇప్పుడు ఎవరైనా నాగార్జున అంటే ఓ సూపర్ మనకు ఉంటే ఒక హైప్ స్వాగ్ Swag స్టైల్ ఉంటది. అది. విలన్ లాగా అంటే ఇంకా ఎక్కువ స్వాగ్ ఉంటుంది, ఎందుకంటే ఆయన Yeah. హీరోనే ఒక లెవెల్ అంటే విలన్ కి ఇంకేం చేస్తారు అని. విలన్కి ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది ఆ, యాక్టింగ్ చేయడానికి. సో ఆయన యాక్టింగ్ చేయలేదని కాదు, అక్కడ క్యారెక్టరే అంత ఇవ్వలేదు యా మనకి. క్యారెక్టరైజేషనే మీరు అన్నట్టు సంతానం కానీ మాస్టర్లో భవానీ. భవానీ. అంతా చూపించాలి. భవానీ దాంట్లో ఏంటంటే క్యారెక్టరైజేషన్ మీరు చూడండి, యా స్టార్టింగ్కి వెళ్ళి విలన్ క్యారెక్టరైజేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. ఆ క్యారెక్టరైజేషన్ మిస్ అయింది అంత దీంట్లో. యా నాకు మాత్రం లాస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, గొంతులో పడిసి జుట్టు పట్టుకుని ఇసిరేసారు జుట్టు సముద్రంలోకి. అదే అమ్మాయి నాకు అరే ఇదిరా కావాల్సింది, ఇంతసేపు పెట్టిపోయినవురా నువ్వు. కానీ దాంతో సినిమా అయిపోతుంది కదా. యా దాంతో సినిమా అయిపోతుంది బ్రో, కానీ అది చేసినాక అరే ఇంతసేపు పెట్టిపోయినవురా నువ్వు, ఇదిగా నాకు కావాల్సింది, అది ఫీల్ అయి ఉంటుంది బ్రో యాక్చువల్గా నేను చూసినప్పుడు అది. ఇప్పుడు ఈ కర్మ కాకుండా ఇంకేం సినిమాస్ సో ఇంకా చెప్పాను కదా ఇంటర్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ షార్ట్ ఫిలిం ఫ్రమ్ యూ వస్తాయి. మై సైడ్ అంటే అది రిలీజ్ అయింది. ఇంకొకటి ఎవరైతే నేను చెప్పాను కదా ఇంటర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాము Yeah. అయిపోయిందని, వాడి పేరు నరేన్. ఓకే వాడు ఏంటంటే వాడికి అన్ని ఇంగ్లీష్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ వస్తాయి వాడికి. ఓకే సైకో అంటే సైకో కాదు, అంటే సైకో థ్రిల్లర్, సైకలాజికల్ type, థ్రిల్లర్. లేదంటే అలాంటి థాట్స్ అని అలాంటి స్క్రిప్ట్స్ వస్తాయి. యా ఒక రోజు వచ్చి ఒక షార్ట్ ఫిలిం చేస్తా అని ఫోన్ చేశాడు, చేద్దాం. స్క్రిప్ట్ చెప్పాలంటే స్క్రిప్ట్ ఏం లేదు, ఆన్ స్పాట్ నా దగ్గర ఉంది, అది ఎంత డ్యూరేషన్ వస్తే అంత చేద్దాం అనుకొని మా తమ్ముడిది ఫోన్ ఉంది ఐఫోన్, దాంట్లో షూట్ చేస్తాడు. ఓకే అది అంతగా వెళ్ళలేదు కానీ ఓకే దానికి యూ హావ్ ట్రైడ్. అట్లీస్ట్ ఏదో ఒకటి ఇప్పుడు
నాకేంటంటే అది చేస్తున్నప్పుడు నాకు కెమెరా ఫియర్ అనేది పోయింది కదా. యా ఇప్పుడు నేను ప్రతిదానికి ఏదో యూజ్ అవుతుంది. కెమెరా ముందు వెళ్ళకపోతే నాకు ఆ ఫియరే పోదు కదా. యా 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 ఎప్పుడేం భయపడుతూనే ఉంటా కదా. యా అంతే. సో యాక్చువల్గా నేను మీరు చెప్పినాక నాకు గుర్తొచ్చింది బ్రో. నేను స్కూల్ నేను నేను బీటెక్ కాలేజ్ ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన బ్రో. ఓకే. యాక్చువల్గా నా ఫ్రెండ్ స్టోరీ అది. మిర్రర్లో ఒకడు ఉంటాడు, మిర్రర్లో ఉన్నాడు బయటకు వస్తాడు అని చెప్పి ఒక స్టోరీ. అయితే నేను దాన్ని ఏం చేసిన, వాడు ఒకటి చెప్పిండు, అది నాకు ఇంకోలాగా అర్థమై ఇంకోలాగా తీసిన. అరే నేనేం చెప్పినా నువ్వేం తీసినావు అని చెప్పి అన్నాడు. వీడేదో మొత్తం చేసినట్టు అని చెప్పి లాస్ట్ 2 scenes వచ్చి మా వాడు డైరెక్ట్ చేసాం బ్రో. అంటే చూసి ఎడిటింగ్ అప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు. ఏంటంటే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ చేస్తారు కదా బ్రో కాలేజ్లో, దానికోసం చేసినాం. ఒక సీన్ ఉంది బ్రో, అంటే ఒక 2 scenesకి బాగా మా కాలేజ్ వాళ్ళే ఒక ఆడిటోరియం మొత్తం, నలంద ఆడిటోరియం ఉంటుంది మా బీటెక్ కాలేజ్లో, మొత్తం ఆడిటోరియం మొత్తం ఒకటేసారి సౌండ్ థియేటర్ ఫీల్ వచ్చేసింది. ఒక సీన్ ఏంటంటే మిర్రర్లో ఉన్నాడు, బయట ఉంటాడు, కాకపోతే నా రిఫ్లెక్షన్ మిస్ అయిందని చెప్పి రూమ్మేట్కి చెప్తాడు. అరే నా రిఫ్లెక్షన్ కనిపిస్తలే అంటే ఆ పాయింట్లో యాక్టింగ్ ఏంటంటే రిఫ్లెక్షన్ ఎందుకు కనిపిస్తుంది రా అని చెప్పి ఇట్లా అనగానే ఇట్లా టైటిల్ పెడతా యువర్ లెఫ్ట్ ఈజ్ మై రైట్ అని చెప్పి. దానికి అప్లోడ్ ఎక్కువ వచ్చింది. ఇంకోటి ఏంటంటే బెడ్ మీద హీరో పడుకుంటాడు, బెడ్ కింద రిఫ్లెక్షన్ ఉంటుంది. ఓకే. ఆ రిఫ్లెక్షన్ ఆల్రెడీ బయటకు వచ్చేసిండు. వీడి ప్లాన్ ఏంటంటే వీని లోపల నెట్టేద్దామని లైక్ ఫోన్ మాట్లాడి పెట్టేశాడు. సడన్గా ఇట్లా ధనుష్కోడిది లూప్లో మన్నాడులో మ్యూజిక్ వస్తుంది కదా బ్రో, వాడి మ్యూజిక్ తోటి ఇట్లా కింద నుంచి చెయ్యి ఇట్లా ఫోన్ పట్టగానే ఆ రుప్పులు బ్రో, అది క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ అంటే ఇంచుమించు అలాంటి స్క్రిప్ట్. ఓకే. లైన్లో నాది మేము యాక్చువల్లీ అనుకున్నాము. అనుకున్న ఒక 4-5 డేస్కి ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, కాలేజ్. ఆ కాలేజ్లో ఇది ఉంది, భవన్స్. దాంట్లో భవన్స్ డిగ్రీ కాలేజ్. ఓకే. దాంట్లో ఇది ఒక ఏదో ఈవెంట్ ఉండే. ఓకే. ఈవెంట్లో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉందని చెప్తే, ఓకే సరే మేము యాక్చువల్లీ ఒక 1 వీక్ టైం తీసుకొని ఇంకా చేద్దాం అనుకున్నాం. ఓకే. సరే కాంటెస్ట్లో పెడదాము, ఓకే. అట్లీస్ట్ మనకి ప్రైజులు రావు. ఏ ఇయర్ బ్రో అది? ఇప్పుడా అది చేసిన ఇయర్ అది నాకు తెలిసి ఒక 2 years అయిపోయింది. ఓకే. 3-4 అలా. సో చేద్దామని చెప్పి యాక్చువల్లీ అది 2 daysలో సబ్మిట్ చేయాలి. మేము 1 వీక్ టైం తీసుకున్నాం. సరే స్టోరీ ఏం లేదు, వాడు ఏంటంటే ఒక మిర్రర్ ఉంటుంది, మిర్రర్లో నీ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఓకే. ఇంకా నేను నార్మల్గా ఏడుస్తూ ఉంటా, రిఫ్లెక్షన్లో నవ్వుతూ ఉన్నారు. ఓకే. ఆంటీ. ఓకే. ఇది వాడు చెప్పిన క్యారెక్టర్. ఓకే. నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసింది, ఓకే. నీ లైఫ్ మొత్తం ఏదో అప్సైడ్ డౌన్ అయిపోయింది. ఉంది అంతే. అంతే. ఇది బీప్ చేసేది అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలి, లైక్ నువ్వు ఏడు అంటాడు వాడు. ఒకవైపు ఏడవాలి, ఇది ఒక షార్ట్ ఏడవడం, మిర్రర్లో ఏమో నేను నవ్వాలి. ఓకే. 2 షార్ట్లు చేయాలి. ఓకే. సరే ఏదో ఒక ట్రై. ఇప్పుడు నాకు తెలియదు, నాకు అంతగా అట్లా నాకు తీస్తేమో తీసిన తర్వాత 1 dayలో తీస్తాము. ఓకే. 1 dayలో తీస్తేమో నెక్స్ట్ డే ఎడిట్ చేస్తేమో అంతా అయిపోయింది. దాంట్లో ఒక్క డైలాగ్ ఉండదు మీకు చూస్తే. ఆ స్క్రిప్ట్ మొత్తం షార్ట్ ఫిలిం చూడండి, ఓకే. అది జస్ట్ 5 minutes షార్ట్ ఫిలిం, ఒక్క డైలాగ్ ఉండదు. ఓకే. మొత్తం నేను ఏడవడం సౌండ్ వస్తుంది, నవ్వడం సౌండ్ వస్తుంది, కింద పడిపోయిన సౌండ్. ఈ రూమ్ లో తీసింది. ఓకే. ఇదే రూమ్. ఓకే. మిర్రర్ అక్కడ ఉండే. ఓకే. ఇదే రూమ్ లో తీసింది. ఈ మిర్రర్ అటు సైడ్ పెట్టింది. అటు సైడ్. ఓకే. సో ఇప్పుడు నేను తీస్తున్నామని చెప్పి మాస్క్ అని ఒక షాట్, అది ఇక్కడ తీస్తున్నాం. ఓకే. ఏదన్నా నా రూమ్ లోనే. ఎందుకంటే బయట ఇప్పుడు షూట్ చేయడానికి ట్రావెలింగ్ కి వీటికి ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ ఉన్న రిసోర్సెస్ ని ప్రాపర్ గా వాడుకోగలిగితే తీసాము. అది నాకు తెలిసి అంబాజీపేట అని ఏదో సినిమా, మ్యారేజ్, ఆ డైరెక్టర్ ఆయన వచ్చారు. ఓకే. దీనికి అందరు షార్ట్ ఫిలింలు స్క్రీనింగ్ అవుతుంది. నేనేమో దాక్కున్నాను ఒక బ్యాగ్ కింద సిగ్గుపడుతూ. సిగ్గు అంటే భయము. సెలక్షన్ పక్కన పెడితే జనాలు ఎలా ఏంటి నా యాక్టింగ్ చూసి ఏంటి నవ్వుతారా, నవ్వుతే నేను ఫట్ అనుకున్నా.
ఎవరు నవ్వలేదు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఓకే. అయినా కూడా డైరెక్టర్ "నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఓకే. వెళ్ళాను" అని చెప్పారు. యాహ్! సో, అది ఫస్ట్ కిక్ ఇచ్చింది. యాహ్! అంటే అది యూట్యూబ్‌లో రిలీజ్ చేసినప్పుడు దానికి వ్యూస్ రాలేదు. యాహ్! కానీ ఒక పెద్ద మనిషి వచ్చి ఇలా బాగా అయింది. ఎందుకంటే ఒక్క డైలాగ్ ఉన్నది దాంట్లో. అయింది గదా! బాగా చేశారు అని ఒక అప్రిషియేషన్ చిన్నది. డబ్బులు రావని దాంట్లో ఓకే. జస్ట్ మన పనికి తిట్టకుండా ఓకే బావుంది. ఫస్ట్ టైమింగ్ వచ్చేసరికి ఫియర్ ఇంకెక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే బ్రో, నేనైతే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ఉన్నాను. అదే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కి 2 ఇయర్స్ తర్వాత నేను గెస్ట్‌గా వెళ్ళిన ఆహా! యాస్ ఎన్ యాక్టర్. అది పెద్ద మనిషి పోయి స్టేజ్ మీద ఇచ్చింది. ఆహా! నేను స్పీచ్ ఇచ్చిండే. అది చాలామంది ఫిల్మ్ మేకర్స్‌కి ఒక ఇన్స్పిరేషన్ అయిపోయింది. హ్మ్. లైక్ అప్పుడప్పుడే బడ్డింగ్‌లో ఉన్నోళ్ళు ఇప్పటికీ కాల్ చేస్తారు, బ్రో మేము రాస్తున్నాం, చేస్తున్నాం. ఇది ఇదాకా వచ్చింది బ్రో అని చెప్పి ఇప్పటికీ అప్డేట్ ఇస్తూ ఉంటారు. అదే ఆశ అని చెప్పి ఫిల్మ్ క్లబ్ బ్రో. అది ఓకే. మా బ్యాచ్ మేమే దాన్ని స్టార్ట్ చేసినాం. ఓకే. ఓకే. లైక్ మేము స్టార్ట్ చేసింది ఇంత పెద్దగా అయింది, హ్మ్. ఇంత మంచిగా అయిపోయింది. లైక్ యాజ్ అన్ అల్యూమినీగా వెళ్ళిన దానికంటే కూడా ఒక ఆశ ఫిల్మ్ మెంబర్గా ఒక కాలేజ్కి అవును. నేను ఏదో అచీవ్ చేసిన, ఒక వెబ్ సిరీస్ చేసిన. వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ పడ్డది అండ్ గెస్ట్గా వెళ్ళి నేను ఇంతమందికి ఒక మోటివేషన్ ఇచ్చిన అనేది ఒక కిక్. అది నాకు అవును. నాకు తెలిసి లైఫ్ మొత్తంలో నాకు అదొక బెస్ట్ మెమరీ. బెస్ట్ మెమరీ అయిపోతుంది బ్రో అది. సైడ్ నుంచి కొంచెం జై అని చెప్తాడు. అంతే bro. నెక్స్ట్ ఒకవేళ ఛాన్స్ వస్తే విల్ యూ రీడైరెక్ట్ ద ఫిల్మ్ ఇద్దరు ఏది? ద వన్ సైలెంట్ మాస్క్ అన్న సంథింగ్ మాస్క్ ఇప్పుడు తీస్తుంది. 2 డేస్‌లో షాపింగ్ చేసింది. అదా? Yeah. ఏమో బ్రో అంటే నేను చేయను. ఎందుకంటే అది వాడు రాసుకున్నాడు. ఇప్పుడు రాసుకున్నాడు బట్ ఇంప్రొవైజ్ చేసి ఒకవేళ ఉంటే ఛాన్స్ ఉంటే యూ కెన్ ట్రై. బ్రో ఎలా అంటే మూవీస్‌లో ఒక షార్ట్ ఫిల్మ్ నువ్వు చెప్తున్న కొద్దీ కొత్తది వస్తూనే ఉంటది. నువ్వు ఇప్పుడు రాసుకుంటావు, తీస్తావు. నువ్వు అది తీసేసి రిలీజ్ చేస్తావు. నీకు సేమ్ స్క్రిప్ట్‌లో అరే! ఇది ఇలా చేంజ్ చేస్తే బావుంటదే. అది నెవర్ ఎండింగ్ స్టోరీ. నువ్వు తీస్తున్నావో అది అవుతూనే ఉంటది. నీకు ఒక క్లారిటీ ఇదే కావాలి. మీకు సందీప్ రెడ్డి వంగ అంటే నాకు చాలా ఇష్టం. Yeah. ఎలా అంటే ఆయన ఒకటి రాసుకుంటాడు. అదే నేను తీద్దాం అనుకుంటాడు. అదే తీస్తాడు. ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్. నాకు ఇంతే కావాలి. ఇదే కావాలి. అది ఎంత లెంత్ వచ్చినా ఐ డోంట్ కేర్. ఎడిటింగ్‌లో నేను చూసుకుంటే కట్ చేసుకుంటే ఏం చేసుకుంటా. కానీ నాకు ఇంత కావాలి. ఓకే. అందుకే క్లారిటీ గాని మ్యాడ్‌నెస్ ఉంటే ఆ మాత్రం అర్జున్ చాలా రెడ్డి యానిమల్ అసలు యానిమల్ అయితే నేను ఫస్ట్ డే కాలేజ్ వంగట్ పోయినాను. అసలు నిజంగా బ్రో, అసలు యానిమల్‌లో నాకు బాగా నచ్చేది ఏందంటే ఆ చైల్డ్‌హుడ్ నుంచి మూవీ ఎండింగ్ దాకా అసలు ఆ టైం ఎట్లా గడిచిపోయిందో మనకు అర్థం కాదు. తెలీదు. 3 అవర్స్ ఆ వరల్డ్‌లో మునిగిపోతాం మనం అది తెలియకుండా. నాకు తెలిసి 3 అవర్స్ 22 మినిట్స్ ఎంతో 23 minutes. మొత్తం కూర్చొని నేను ఎక్కడ లెగకుండా కూర్చున్నా అంటే అదే సినిమా. యా. నేనైతే లిటరల్లీ 2 సార్లు ఒకసారి తెలుగు అది అది క్రేజీ బ్రో అది. సో తీసేటప్పుడే మనము ఒక క్లారిటీ యా. ఇది తీసేయాలి అనుకుంటే అది తీయచ్చు. క్లారిటీ ఉండాలి. మనం కన్ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు చేస్తే మాత్రం దెబ్బతింటది. పోతది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాసేసుకున్నాం. షూట్ చేసేటప్పుడు వేరే చేద్దాం అనుకుంటే ఓకే. ఇష్యూస్ వస్తాయి. అండ్ మెయిన్ ఇంకా లాస్ట్ వచ్చేసి బ్రో, మనం ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం. ఎందుకంటే టైం ఎక్కువైపోయింది. సో మనకి కంటెంట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడింది కూడా మ్యాక్సిమం ఒక 5 minutes కూడా ఎక్కువ కట్ కాదు. ఎందుకంటే మనం మాట్లాడింది కూడా ప్రతిదీ రీజనబుల్, రెస్పాన్సిబుల్గా మాట్లాడాం ప్రతిదీ. అండ్ ఏది వేస్ట్గా పోయే ఛాన్స్ అయితే లేదు. నేను 90% చెప్తున్నా. సో యాజ్ అ ఫన్ సెగ్మెంట్, సో రాజాతో తాజాగా ఇప్పుడే పెట్టినది. సో ఫోన్ ఇరండి, ఇది లాక్ లేదు. ఇప్పుడు ఒకటి వచ్చేసి ఫిలిం భవన్ చేసింది ఏమేంటిది అది పేరు వద్దు. ఉంది పర్లేదు ప్రతిబింబం అని. బాగుంది కదా. మావాడు టైటిల్స్ బాగా చేస్తాడు. వాడిది ఎలా ఉంటుందంటే బ్రో, వాడి థింకింగ్ కూడా వాడు రాస్తాడు బాగా. రైటింగ్ ఎక్కువ వాడు బాగా ఎక్కువ రాసేస్తాడు. వాడు అసలు ఇంగ్లీష్లో పెట్టే నేను సగం చూడడం కూడా చూడను. ఒక లిస్ట్ పంపుతాడు వాడు. ఏదైనా కూడా లిస్టే. ఏదైనా మెసేజ్ ఇప్పుడు నాతో గొడవ అయింది,
సారీ చెప్పాలని ఈవెన్ ఒక మంచి స్క్రిప్ట్ ఇచ్చి ఇప్పటికిప్పుడు ఒక డే లాగా ప్లాన్ ఇద్దాం. ఒక 2 days or 1 week టైం ఉంది. ఒక మంచి స్టోరీ రాయాలి, ఒక మంచి ఫుల్ లాంగ్ ఫిలిం తీయాలి. ఈదర్ 5 minutes or 30 minutes ఫిలిం. ఓకే. వుడ్ యూ యాక్సెప్ట్ దట్ ఛాలెంజ్ ఆర్ డే? మనం రాయమంటేనా ఆయన రాసింది నాకు మీరే రాసి మీరే తీయాలంటే ఒకవేళ మనమే రాసి మనమే తీయాలి, ఒక సింగిల్ పర్సన్ తీయాలి అంటే విల్ యాక్సెప్ట్ దట్ ఛాలెంజ్ ఆర్ అదర్వైజ్ ఒక టీం ఉంది. ఇప్పుడు లెట్స్ సే మీ ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నారు, మా వాళ్ళు దండపాలెం బ్యాచ్ వల్ల ఒక 4 ఉన్నారు. ఈ 4 కలిసి 8 మందితో మీ సైడ్ నువ్వు మేనేజ్ చేయొచ్చు, ఈ పెద్ద మనిషి సైడ్ నుంచి ఒక 4 మేనేజ్ చేయొచ్చు. విల్ యూ యాక్సెప్ట్ దట్ ఛాలెంజ్? కొంచెం డిఫరెంట్ ఛాలెంజ్ ఏముంది అంటే ఇప్పుడు నన్నే డైరెక్ట్ చేసి నువ్వే యాక్టర్, నువ్వే డైరెక్టర్, నువ్వే రైటర్, నువ్వే సినిమాటోగ్రఫర్ అంటే నువ్వు భయపడాలి. ఎందుకంటే యూ కాంట్ కీప్ అన్ని డిపార్ట్మెంట్స్లో చేయబెట్టి మనము అది చేయలేము. బట్ నన్ను ఒక టీం ఇస్తాను, నాకు ఒక సినిమాటోగ్రఫర్, నాకు ఒక ఎడిటర్, నాకు ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్, నాకు బంచ్ ఆఫ్ లైక్ ఒక టీం ఉంది లైట్స్ పట్టుకోవడానికి కానీ అంటే మేబీ వీ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ రాయడం కూడా నేను స్క్రిప్ట్ మెయిన్ ఈ తీయడం ఇష్యూ కాదన్న ఇష్యూయే, కానీ స్క్రిప్ట్ రాయడం ఇంకా ఇష్యూ. ఫస్ట్ ప్రయారిటీ దానికి తీసుకోవాలి. ఫస్ట్ స్క్రిప్టే, మనం స్క్రిప్టే దొరికిందంటే ఓకే ఇంకా విజువల్స్ ఐ మీన్ తీయడం ఇంకా ఘోరం అయిపోతుంది. ఓకే బ్రో. సో ఈ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ లైట్ ఆర్ న్యాచురల్ లైట్? అంటే నన్ను అడిగితే అందరూ లైట్స్ని అఫోర్డ్ చేయలేరు ఇప్పుడు. ఎందుకంటే ఒక్క లైట్స్ తీసుకోవాలంటే మనకి 5 to 6K ఈజీగా ఉంది. ఓన్లీ లైట్, మళ్ళీ దానికి స్టాండ్ అండ్ రిఫ్లెక్టర్ అండ్ చాలా మనకైతే బిల్లు చిరిగిపోతుంది. సో రైటింగ్ షేడ్లోనే వీలైనంత డే లైట్ సీన్ పెట్టుకోవాలి. సో అండ్ ఇది అఫోర్డ్ చేయలేని వాళ్ళు థర్మాకోల్ పెట్టి కూడా మేనేజ్ చేయొచ్చు. లేదంటే రిఫ్లెక్టర్ యా రిఫ్లెక్టర్ అసలు లైట్స్ లేని వాళ్ళకి రిఫ్లెక్టర్ దేవుడు. యా యా ఎందుకంటే మాక్సిమం అదే అంటే మనం డే లైట్లో షూట్ చేస్తున్నప్పుడు లైట్స్ లేకపోతే యా అవుట్డోర్ షూట్లో కానీ ఏమన్నా రిఫ్లెక్టర్ విల్ బి సో యూస్ఫుల్. ఒక రిఫ్లెక్టర్ పెట్టుకున్నా కూడా మనకి మొత్తం సీన్ కూడా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్, స్టోరీ ఫస్ట్ ఆర్ విజువల్ ఫస్ట్? విజువల్స్. ఓకే. ఎందుకంటే మనము విజువలైజేషన్ చేసుకుంటేనే బ్రో స్టోరీ రాసేది. బుర్రలో కథ వేసుకుంటేనే బుర్రలో ఇమాజిన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. హీరో వాక్ చేసుకుంటూ ఒక ఖాళీ రోడ్లో వాక్ చేసుకుంటూ నైట్ ఐస్ క్రీమ్ తింటూ వాక్ చేస్తాం, ఇద్దరు కన్ఫెషన్ లైక్ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనుకుంటే మనం ఫస్ట్ అనుకోవాలి కదా, అనుకుంటే రాస్తాం మళ్ళీ తీస్తాం. విజువల్ టు రైటింగ్ టు విజువల్ మళ్ళీ. సో విజువలింగ్ ఫస్ట్. మనం విజువలే లేనప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా చెప్పాలంటే కూడా ముందు ఆలోచిస్తాం కదా, ఆలోచించే చెప్తాం అలా. అవునవునవును. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ బ్రో, అండ్ దిస్ ఇస్ నాట్ లైక్ దిస్ ఆర్ దాట్, బట్ ఒక క్వశ్చన్ వచ్చేసి లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ షాట్? లైక్ we will see lot of shots in movies or short films. We see a lot. But what is your favorite shot? ఒక మూవీలో కానీ లేదా ఒక క్రియేటివ్ కానీ ఒక your favorite shot? నాకు ఇష్టం క్లోజ్అప్. ఓకే. నాకు భయం కూడా క్లోజ్అప్. లైక్ టైట్ క్లోజ్అప్. ఎందుకంటే క్లోజ్అప్లో మనం యాక్టింగ్ని కవర్ చేయలేం. ఓకే. అస్సలు కవర్ చేయలేం. మనం వైడ్ యాంగిల్ పెట్టుకొని యాక్టింగ్ ఫేస్ అటు తిప్పి ఫోన్ అడ్డం పెట్టి ఏదో చేసుకొని యాక్టింగ్ కవర్ చేయొచ్చు. కెమెరా నీకు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయలేవు, దేర్ విల్ బి నో ఛాన్స్. సో క్లోజ్అప్ ఏంటంటే ఒక యాక్టర్కి నిజంగా యాక్టింగ్ ఉంటే చేద్దాం అనుకుంటే యాక్టర్కి ప్లస్ అవుతుంది చాలా. ఎందుకంటే ఒక ఆడిషన్కి ఏదైనా క్లిప్ పంపించాలన్నా ఫుల్ మనం క్లోజ్అప్లో పెట్టి పంపితే వాళ్ళు ఈజీగా, ఎందుకంటే నీకు తెలిసిపోతాయి. ఎందుకంటే నీకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనిపించాలి కదా, ఎక్స్ప్రెషన్స్ కనిపించినప్పుడు మనం ఎంత కవర్ చేసినా వేస్ట్ క్లోజ్అప్. ఓకే బ్రో. మన ఆన్ గోయింగ్లో ఎవరైనా కొత్త యాక్టర్స్ వచ్చి లేదా కొత్త అప్పుడే ఫ్రెష్ డైరెక్టర్స్, ఫ్రెష్ రైటర్స్ వచ్చి, ఫ్రెష్ యాక్టర్స్ వచ్చి బ్రో నాకు ఛాన్స్ కావాలి, నేను మీతో వర్క్ చేయాలనుకుంటున్నా అన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? సో
నేనేంటంటే జస్ట్ ఒక కెమెరా తీసుకున్నాను బ్రో. సోనీ 6700 అని ఆల్ఫా 6700. ఆల్ఫా 6700 అండ్ కొంత ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర. ఓకే లైక్ ట్రైపాడ్స్ కానీ ఓకే అండ్ ప్రాపర్ లైటింగ్ సెటప్, రిఫ్లెక్టర్స్ అన్నీ ఉన్నాయి. మనం యాక్చువల్లీ ఫ్రెమెటికల్ ఫిలిమ్స్ అని ఒకటి స్టార్ట్ చేసాం. ఓకే. ఓకే సో దాంట్లో ఏంటంటే ఎవరైనా స్క్రిప్ట్ ఉన్నా ఎవరి దగ్గరైనా అంటే మనకి పే చేయడం ఏం లేదు. నథింగ్ టు పే. కంఫర్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అని కూడా కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా స్క్రిప్ట్ ఉంటే వాళ్ళ దగ్గర యాక్టర్స్ లేకపోయినా మన దగ్గర ఉన్నారు. యా సినిమాటోగ్రాఫర్ కూడా ఉన్నారు మన దగ్గర. సో మీ ఎడిటింగ్ మీరు కూడా Yeah, చేస్తారు. సో ఎవరి దగ్గరైనా బెస్ట్ స్క్రిప్ట్ ఉంటే మన దగ్గర రీచ్ అవుట్ అవుతాయి. ఇప్పుడు మనము ఇదే ఎక్విప్మెంట్ అంతా పెట్టి షూట్ చేయాలంటే 10,000 15,000 అవుతుంది. అవుతుంది. కెమెరాని నన్ను అడిగితే 6,000 పర్ డే రెంటింగ్ ఉంది. యా ఇట్స్ సో మనం ఏంటంటే మనమేం డబ్బులు ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. వాళ్ళ దగ్గర నిజంగా స్క్రిప్ట్ ఉంటే మన They- ప్యాషన్. మన ఫ్రెమెటికల్ ఫిలిమ్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంది. యా మీకు షేర్ చేస్తాను. యా దే కెన్ టెక్స్టర్స్ అండ్ స్టోరీ బాగుంటే వి గో విత్ ద we ఫ్లో. can provide the equipment. యా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద Thank you. టైం, థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ టు మీట్ యూ బ్రో. అండ్ తొందరలో బ్రోది కూడా హారర్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది, దాన్ని నేనే ఎడిట్ చేయబోతున్నా. సో ఆల్ ది బెస్ట్ బ్రో ఫర్ దాట్ ప్రాజెక్ట్. వాళ్ళ అన్న అంటాడు. యా అండ్ నేను ఖచ్చితంగా ఒకవేళ వీలుంటే దాని చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా మేము చేస్తా బ్రో, ఇఫ్ యూ కాల్ మీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్.